మీకు ఒకటి రెండు విషయాలు మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చిన దాంట్లో ప్రధానంగా ఒకటి బీసీల అంశం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మక ద్రోహం చేసిందనేటువంటిది ఒకటి. రెండోది ఆమె ఎవరో ఏడుస్తూ ఉన్నారు కదా, ఆమెది మీద అన్ని కలిపి మాట్లాడతా. ఈ రెండు చాలా క్లియర్గా మాట్లాడతా. ఇక ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది ఫ్రీ కంటెంట్. ఆల్ యూట్యూబర్స్ కెన్ యూజ్ ఇట్ ఫ్రీలీ. మీరు అందరు కూడా దీన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. ఈ లైవ్ స్ట్రీమ్ని సేమ్ మీ యూట్యూబ్లో కూడా లైవ్ స్ట్రీమ్ పెట్టుకోవచ్చు. ఈ పేజ్లో ఈ యూట్యూబ్ ఛానల్లో తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి దాంట్లో ఉన్న ప్రతి కంటెంట్ను మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. తద్వారా మీరు మానిటైజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. మా ఉద్దేశం ఒకటే క్లియర్, మా కంటెంట్ను రీచ్ చేయాలి, అందరికీ విస్తృతంగా పంచాలనేది మా ఉద్దేశం. రైట్. ఇక రెండో అంశం, నిన్న శాసన మండలిలో చర్చ జరిగింది. దేని పట్ల? 2025 మార్చిలో మనం బడ్జెట్ పెట్టినాం. ఆ బడ్జెట్లో బీసీలకు 11,500 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం కదా. మరి ఆ బడ్జెట్ పెట్టి 9 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల్లో ఈ 11,500 కోట్లలో ఎంత ఖర్చు పెట్టిర్రు అనేది నేను ప్రశ్న వేసిన. దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో మీరు చూడండి. సో బీసీ ప్రజలారా, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. దయచేసి మీరు ఫస్ట్ ఈ లైవ్ను లైక్ చేయండి. ఈ లైక్ బటన్ నొక్కి షేర్ చేయండి. మీ యూట్యూబ్లలో మీరు ఫ్రీగా, మీ ఫేస్బుక్లలో ఎక్కడ వాడుకుంటారో వాడుకోండి. ఈ కంటెంట్ను ఫ్రీగా వాడుకోండి అందరూ. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయండి. నేను చెప్పేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. ఇది కామారెడ్డిది డిక్లరేషన్, ఇది బీసీ డిక్లరేషన్. దీంట్లో డౌన్లోడ్ లేదు. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఏమేం హామీలు ఇచ్చిందో ఒక్కసారి మనం క్లియర్గా ఇక్కడ చూడాలి. ఇక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఎప్పుడు పెట్టిరి బీసీ డిక్లరేషన్? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రకటించిన హామీల సమూహం. ఇందులో రిజర్వేషన్లు పెంచడం, బీసీ సప్లాన్ నిధులు, బీసీ భవనాలు వంటివి ప్రధానం. వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభలు, నిరసనలు జరిగాయి. ఈ డిక్లరేషన్ తెలుగులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, బీసీ సప్లాన్, 20,000 కోట్ల నిధులు, ప్రతి జిల్లాలో బీసీ భవన్ వంటి అంశాలు కలిగి ఉన్నాయి. ఏమేం చెప్పారు ఇక్కడ? రిజర్వేషన్ల పెంపు, జనాభా లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42కి పెంచుతామని హామీ. 23 నుంచి 42కు పెంచకపోగా 23 నుంచి 17కు తగ్గించారు రేవంత్ రెడ్డి. ఇక బీసీ సప్లాన్, తొలి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సప్లాన్ ను ప్రవేశపెడతామని ప్రకటన. ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి? 2 ఏళ్ళు గడిచిపోయింది. రెండో మాసికం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2వ ఏడాది అయింది, 3వ ఏడాది నడుస్తా ఉంది. తొలి అసెంబ్లీ సమావేశంలో సప్లాన్ పెడతామని పెట్టకుండా ఇక నిధులు 5 ఏళ్లలో బీసీల అభివృద్ధికి ఏటా అంటే ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. మరి వీళ్ళు ఏమంటారు? ప్రతి ఏడాది 20,000 కోట్లు పెడతాం బీసీలకు. మొదటి ఏడాదే దోకా 9,000 కోట్లు పెట్టి 1,500 కోట్లు ఖర్చు పెట్టలే. ఇక ఇప్పుడు 2వ ఏడాది కూడా ఇదే మోసం జరుగుతూ ఉందనేటువంటి ఉద్దేశంతో నేను సబ్మిట్గా ప్రశ్న వేసిన. అయ్యా, ఈ 20,000 పెట్టమంటే పెట్టలేదు కదా, 11,500 కోట్లు పెట్టిరు కదా, ఇందులో ఎంత ఖర్చు పెట్టిరు? ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇక 2 నెలలే ఉంది బడ్జెట్ అయిపోయేందుకు. ఈ 10 నెలల్లో మా బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టిరని నేను అడగడం జరిగింది. అడిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం, ఇగో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీరు చూడండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ప్రభుత్వ సమాధానాన్ని మీకు ఇక్కడ పెడుతున్నా. తెలంగాణ శాసన పరిషత్తు ప్రశ్న నెంబర్ 4429, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ. గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి క్రింది సమాచారం తెలియజేస్తారా అని అడిగిన. ఏంది?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత, వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని 2 దాంట్లో పెట్టిన. ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పటి వరకు 2,426 కోట్లను ఖర్చు చేయడం అయింది అని చెప్పింది. వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడం అయింది. సభ ముందు పెట్టింది. పై సమాధానం గౌరవ రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారి ఆమోదం పొంది ప్రభుత్వ కార్యదర్శి తరఫున ఇచ్చారు. ఇక ఏం ఖర్చు పెట్టిరా అని అడిగితే ఇగో ఇది లెక్క. పెట్టినదేమో బడ్జెట్ 11,500 కోట్లు, 11,405 కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం. అరే ఇక్కడ దేనికి ఎంత పెట్టిరా అంటే ఫస్ట్ ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల పరిమాణ వివరాలు ఈ క్రింది పట్టికలో చూపడమైనది. ఇక్కడ స్కాలర్షిప్లు, మన బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు, వాళ్ళు చదువుకొని పైకి రావడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పథకం కోసం 1,908 కోట్లు బడ్జెట్లో పెట్టిరు. ఇగో ఈ 1,800 కోట్లు ఈ బీసీ పిల్లలు చదువుకోవడానికి మేము స్కాలర్షిప్లుగా ఇవ్వబోతున్నాం అని పెట్టిరు. ఇంత లేవట్టి ఒక గింత దించిర్రు. ఎట్లా 1,908 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది 365 కోట్లు. ఇచ్చింది 365 కోట్లు. ఇక్కడ హాస్టల్ సంక్షేమ హాస్టళ్లలో 435 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి, అంటే మన పిల్లలకు భూమ పెడతామని చెప్పి మన పిల్లల నోట్ తలలకి భూమి ఎత్తుకొని పోయింది దొంగ ప్రభుత్వం. 315 కోట్లు ఖర్చు పెట్టి 110 కోట్లు తక్కువ, 110 కోట్లు బీసీల సొమ్ము, బీసీ పోరగాళ్ళు భూమ తినే సొమ్ము ఎత్తుకపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి. ఇక రెండోది మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, అంటే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి 20 లక్షల చొప్పున 20 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తారు. 1 కోటి రూపాయల్లో 5గురికి వస్తుంది. 80 కోట్లలో ఎంతమందికి వస్తుంది? 400 మందికి వస్తుంది. 8,540గా 400 మందికి 2 కోట్ల మంది బీసీలు ఉంటే 400 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని 1,871 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి 1,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక స్టడీ సర్కిల్, బీసీ విద్యార్థులంతా బాగా చదువుకొని పైకి రావాలి, వాళ్ళు కూర్చుంటందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావడం కోసం 50 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 50 కోట్లు పెట్టింది 4 లక్షలు. ఆ జీతాలు కూడా 4 లక్షలు కేవలం జీతభత్యాలకు. ఇక ఈ విద్యారంగం పైన 4,345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది ప్రభుత్వం. పెట్టింది 2,068 కోట్లు. మా విద్యార్థుల సొమ్ము, ఒక రకంగా చెప్పాలంటే మా విద్యార్థుల సొమ్ము ఎవడు తిన్నాడు? ఈ ప్రభుత్వం సంకనాకి తింటా ఉంది మా సొమ్ము. మా విద్యార్థుల ఇంకా బొస్తా ఉన్నాయి కానీ మా విద్యార్థులది ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్డి ప్రభుత్వం తింటా ఉంది మా బీసీ సొమ్ము, మా బీసీ విద్యార్థుల సొమ్ము. ఇది సర్కార్ లెక్కలే. ఇక జీవనోపాధి రంగం తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సాయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు, ఈ గౌడ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో 3వ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలలో. 3వ హైయెస్ట్ కమ్యూనిటీ. ఫస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ముదిరాజులు, సెకండ్ యాదవులు, థర్డ్ గౌడ్స్. ఈ హైయెస్ట్ కమ్యూనిటీలో ఒకటైనటువంటి గౌడ సోదరులకు లక్షలాది మంది తాడి చెట్ల మీద గీత కార్మికులుగా పనిచేసి బతుకుతా ఉన్నారు, జీవనోపాధి పొందుతా ఉన్నారు. ఈ గౌడ్ల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఫైనాన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు లోన్లు ఇచ్చి తద్వారా వాళ్ళని పైకి తీసుకొస్తాం. దానికోసం మేము 70 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 70 కోట్లు గౌడ్లకు. వీళ్ళు పన్ను కూడా కడతారు, శిస్తు కడతారు, వాళ్ళ శిస్తులు కడతారు. వీళ్ళు దేనికి? ఆయన మోగు ముస్తాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ వస్తాడా రాదా తెలియదు. గ్యారంటీ లేని బతుకది. ఆ బతుకు కోసం, ఆ గౌడ్ల కోసం 70 కోట్లు ఖర్చు పెడతామని మా గౌడన్నల కోసం 19 కోట్లు ఖర్చు పెట్టిరు. నేను అడిగిన, అయ్యా నువ్వు స్వయాన గౌడు కదా మంత్రి, ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా? మీరే మంత్రిగా ఉన్నారు కదా, 70 కోట్లు ఖర్చు పెడతా అని నువ్వు ఆ కులస్తులు ఉండి 19 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నీది ఏం ప్రభుత్వం, నీదేం మంత్రి పదవి అని అడిగిన. అంటే సిగ్గు అని అనలే కానీ మీకు ఏమైనా అనిపిస్తలేదా అని అడిగిన. అవును,
అయితే 70 కోట్లు ఖర్చు పెడతామని నా గౌడ సోదరులకు 19 కోట్లు ఖర్చు పెట్టింది. ఎవడు తిన్నాడు? గౌండ్ల సొమ్ము ఎవడు తిన్నాడు? ఇందులో దాదాపుగా 41,000 కోట్లు 51 కోట్లు గౌడ్ల సొమ్ము, 51 కోట్లు మా గౌడన్నల సొమ్ము ఈ రెడ్లు తిన్నారు. చేనేత కార్మికులు ఎంత అద్భుతమైనటువంటి చేనేత కళలు మనకాడ సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల ఇట్లా అనేక మంది చేనేత కార్మికులు బతుకుతా ఉన్నారు. ఈ బతుకుతున్నటువంటి చేనేత కార్మికులకు మేము ఆర్థిక సాయం చేస్తాం. ఎంత చేస్తాం? 450 కోట్ల రూపాయలు సాయం చేస్తాం చేనేత కార్మికులకు అని చెప్పారు. కానీ చేసింది ఎంత? 168 కోట్లు. ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి దాదాపు 282 కోట్లు చేనేత కార్మికులది, మా శాలది, మా పద్మశాలది, మా మార్కాండేయ వారసులది 280 కోట్ల సొమ్ము తిన్నాడు రేవంత్ రెడ్డి. 280 కోట్ల మా పద్మశాలిల సొమ్ము తిన్నాడు రేవంత్ రెడ్డి. 10 నెలలు అయింది, ఇంకెక్కడికి అయిపోయా. 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం, 22 బీసీ కార్పొరేషన్లు పెడతాం. బీసీ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు మేము ఫైనాన్సులు ఇస్తాం, లోన్లు ఇస్తాం, బతుకుదేరు చూపిస్తాం. దానికోసం 4,102 కోట్లు పెడతాం. మనం యువ వికాసం పెడతాం. ఇంకా బీసీలు మీరు ఎంటర్ప్రీనర్స్ కావాలి, మీరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు కదా రాజీవ్ యువ వికాసం కింద. 4,102 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లయ్యా. 13 కోట్లు దేనికి పెట్టిరంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ల జీతాలకు. ఒక్క అనా పైసా కూడా ఈ 22 కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీ బిడ్డ కూడా సాయం చేయలే ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్ల ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసాన్ని మర్డర్ చేసిరు ఆల్రెడీ, కథమైపోయింది. ఇక చూసారు కదా, 4,000 కోట్లు పెడతా అని 13 కోట్లు పెట్టిరు. ఇందులో అంటే దాదాపు 4,997 కోట్ల రూపాయలు, 4,997 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా సాకరి మంగళంల సొమ్ము, మా కుమ్మరి కమ్మరల సొమ్ము, మా విశ్వబ్రాహ్మణుల సొమ్ము, మా గంగెడ్ల సొమ్ము, మా బాలసంతుల సొమ్ము. చిన్న దొంగలు వీళ్ళు ఈ రెడ్లు. ఇగో 4,622 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 201 కోట్లు మన ముఖాన కొట్టి మన జీవనోపాధి కోసం ఈ 201 కోట్లను మన ప్రజలకు పంచితే మనిషి 10 రూపాయలు రావు. మనిషికి 10 రూపాయలు కూడా రావు. ఏడాదికి 10 రూపాయలు రావు. ఇదే 12 నెలకు 95 పైసలు వస్తాయి అంతే. నెలకు 95 పైసలు బీసీలకు బిచ్చం వేసి కొట్టిరు. 95 పైసలు బీసీలకు. ఇక సామాజిక రంగంలో ఎంత ఖర్చు పెట్టినవయ్యా అంటే కళ్యాణ లక్ష్మి కోసం 2,173 కోట్లు ఇస్తాం ఈ బీసీలకు అని చెప్పారు. తులం బంగారం పెడతాం, తులం బంగారం అని చెప్పారు. ఇంకా మీదకెళ్ళి 2,173 కోట్లు ఇస్తామని 108 కోట్లు ఇచ్చారు. అంటే ఇంకా 2,165 కోట్ల రూపాయల నా బీసీ ఆడబిడ్డల సొమ్ము, నా బీసీ ఆడబిడ్డల కళ్యాణానికి పెళ్లిళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము దొంగతనంగా తిన్నాడు రేవంత్ రెడ్డి. దొంగతనంగా తిన్నాడు. ఇక వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ మరియు ప్రత్యేక కమిషన్, డెడికేట్ కమిషన్ వేస్తున్నాం, కులగణన చేస్తున్నామని 150 కోట్లు పెడుతున్నామని జీవో రిలీజ్ చేసిరుగా. 150 లేదు, నోటపీస్ లేదు, అది 21 కోట్లట. 21 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 3 కోట్లు. మన బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి చైర్మన్ల జీతాలు కూడా లేదు, పెట్టిన ఖర్చు 3.49 కోట్లు. ఇగో ఇది ఈ దొంగ అగ్రవర్ణ ప్రభుత్వాలకు మన బీసీల మీద ఉన్న ప్రేమ. మొత్తము ఇక్కడ మన సంక్షేమం కోసం జీవనోపాధికి సామాజిక రంగం మొత్తం 2,194 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 112 కోట్లు పెట్టిర్రు. అంటే దాదాపుగా 2,172 కోట్ల రూపాయల సొమ్ము, మన ఆడబిడ్డల సొమ్ము, మన బీసీ ఆడబిడ్డల సొమ్ము తిన్న దొంగలు వీళ్ళు, ఈ దొంగ ప్రభుత్వం. ఇక నిర్మాణ రంగం, బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి, బీసీలకు భవనాలు ఉండాలని ఈ దొంగలు చెప్తాం. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం 100 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు బడ్జెట్లో.
రూపాయి పెట్టలే. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇది పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఇచ్చినటువంటిది. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ డాటా, ఇది అఫీషియల్ డాటా. ఇక సిబ్బంది జీతాలు వీళ్ళకి 143 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 43 కోట్లు ఇచ్చారు జీతాలు కూడా. ఓవరాల్ గా 11,405 కోట్లు బీసీల బడ్జెట్ అని చెప్పి ఈ 10 నెలల కాలంలో 2,426 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని, ఈ దొంగ రేవంత్ రెడ్డిని, ఈ బీసీల సొమ్ముదిని బతుకుతున్న అగ్రవర్ణ దొంగలను నేను అడుగుతా ఉన్నా, మాకు ప్రత్యేక ప్రభుత్వమే కావాలి. మీతోటి కుదరది. మీ రెడ్ల సోపతి, మీ వెలమల సోపతి మాకు కుదరదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు, ఇది బీసీలకు కదా, ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందంటే మీరు చూడండి. ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకి పెట్టేటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే, బీసీది కూడా రాస్తా పక్కకు. వీళ్ళకి పెట్టే బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎస్సీలకు ఒక 10,000 కోట్లు పెట్టిరు అనుకో, ఎస్టీలకు ఒక 15,000 కోట్లు పెట్టిరు అనుకో, సపోజ్ ఉదాహరణ. ఇప్పుడు ఈ నెల ఏది 2025-26 బడ్జెట్ లో పెట్టిరు అనుకుందాం. ఇక బీసీలకి ఇప్పుడు 11,400 కోట్లు పెట్టిరు కదా, ఇవి పెట్టిరు కదా. ఇప్పుడు ఎస్సీలకు ఈ బడ్జెట్ లో వీళ్ళు ఖర్చు చేయలేదనుకో, 2026-27 బడ్జెట్ మళ్ళీ వచ్చే బడ్జెట్ ఉందిగా, ఈడ 5,000 ఖర్చు పెట్టిరు అనుకో, 5,000 ఇలా కలపాలి, మళ్ళా ఇలా కలపాలి, వచ్చే బడ్జెట్ లో కలపాలి. వీళ్ళ దాంట్లో 5,000 ఖర్చు పెట్టిరు అనుకో, మిగతా 10,000 ఇలా కలిపి కొత్త బడ్జెట్ లో మళ్ళీ వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వాలి. ఇక బీసీలకు ఉందనుకో, ఎందుకు వాళ్ళకి ఆ రక్షణ ఉంది, ఎందుకు బీసీలకు లేదంటే అదే ఎస్సీ ఎస్టీ సప్లాన్. ఎస్సీ ఎస్టీ సప్లాన్. దీన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తయారు చేసి ఎస్సీ ఎస్టీల నిధులకు రక్షణ కల్పించిండు దామోదర్ రాజనరసింహ గారు. మోసం చేస్తే మళ్ళీ ఇక్కడ మన బీసీలు మంత్రులు ఉండి, మన బీసీలు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకా వాళ్ళని ఏమనాలో మనకి అర్థం. ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడు, ఏదిరా మా బడ్జెట్ ఏదిరా పోతుందిరా అంటే ఒక్కడు కూడా మాట్లాడు. అంటే బీసీలం అంటే పన్నులు కట్టి ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బడ్జెట్ లో 25-26 మొత్తం 3,04,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారని చెప్పింది కదా ప్రభుత్వం. ఈ బడ్జెట్ లో సగం వాటా బీసీలకు రావాలి, సగం కంటే ఎక్కువ రావాలి. దాదాపుగా 1,60,000 కోట్ల రూపాయలు బీసీలకు రావాలి. బీసీల బడ్జెట్ 1,60,000 కోట్ల రూపాయలు బీసీలకు వచ్చేది ఉంటే 11,405 కోట్లు కేటాయించి 2,426 కోట్లు, 1,60,000 కోట్ల రూపాయలు బీసీల వాటా అయితే 2,426 కోట్లు మన మొఖాన యాదగిరి గుట్ట కాడ బిచ్చగాడు కూడా తీసుకోడు. 95 పైసలా మన బతుకు, 95 పైసలు. ఇది దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మాకు కూడా ఇలాంటి రక్షణ కావాలి, సప్లాన్ ఉండాలి, బీసీ సప్లాన్. నువ్వు మేనిఫెస్టోలో చెప్పినావు కదా, మీరు చెప్పినావు కదా మేనిఫెస్టోలో. నేను ఇగో 5 ఏళ్లలో బీసీల అభివృద్ధికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు పెడతాం. బీసీ సప్లాన్ తొలి అసెంబ్లీ సమావేశాలు. ఏది నా బీసీ సప్లాన్ ఏది? ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు? ఇప్పుడు చెప్పు. బీసీ ఎమ్మెల్యేలారా మీరు ఉన్నారు కదా, 19 మంది 20 మంది ఉన్నారు కదా, మాట్లాడురి. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్ కదా, మీరు బీసీ కదా, గవర్నర్లకు ఇస్తేనే గతి లేదా మీ పార్టీలా? మీ పార్టీని ఏమన్నా మెడల్ వస్తున్నావా నువ్వు పిసిసి అధ్యక్షుడు నుండి? పొన్నం ప్రభాకర్ గారు మీరు ఖుద్దు గౌడ సామాజిక వర్గం బిడ్డ ఉండి గౌడ్ల నోట్ల మన్ను వస్తే కూడా నువ్వు పట్టించుకోలే. గౌడ్ల నోట్ల మన్ను వస్తే ఎందుకయ్యా నువ్వు మంత్రిగా ఉండి ఏం చేస్తావు? మంత్రిగా ఉండి పదవి కావాలి, మీకు పదవులు కావాలి. అక్కడ చెప్పిండు కదా వాకిడి శ్రీగారి, నా జాతులకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తా అని చెప్పి. నువ్వు చెప్పా అది జాతులే ముఖ్యమని నువ్వు చెప్పు. రండి మంత్రులారా, మనకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో బందాం రారి.
ఈ వర్గాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే మనం కుక్కిన పేరు లెక్క కూర్చుంటాం ఆడా. ఇది కదా జరిగిన మోసం, ఇది కదా జరిగినటువంటి మోసం. ఇంత క్లియర్గా బీసీ బడ్జెట్ పీడిఎఫ్ లింక్ పెట్టండి మల్లన్న గారు అని చెప్తాను. అందులో పెట్టా బడ్జెట్ లింక్, అది ఎట్లా పెడతావు పెట్టు, అందరు తెలుసుకోవాలి ఇది. ఇక రెండోది, ఇందులోనే మరి బీసీలకు గింత ఇచ్చారు కదా, మరి బీసీలు ఎంత ఇస్తారు, బీసీలు ప్రభుత్వానికి ఎంత ఇస్తారు, ఈ లెక్క కూడా తేలాలి. ఇగో ఇది లెక్క. 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీసీ 1,00,000 కోట్ల బడ్జెట్ అయితే బీసీలు పన్నులు కట్టిన డబ్బు 56,685 కోట్లు పన్నుల రూపంలో కట్టిరు. అంటే ప్రతి నెల 4,724 కోట్ల రూపాయలు ఓన్లీ బీసీలు పన్నుల ద్వారా ఉప్పు మిరపకాయ కొని పెట్రోల్ పోసుకొని ఈ పన్నులు ఏవైతే కట్టిరో ఆ పన్నుల ద్వారా ప్రభుత్వానికి 56,688 కోట్లు వచ్చింది. అంటే ప్రతి నెల 4,724 కోట్ల రూపాయలు బీసీలను కడితే అంటే ప్రతిరోజు ఎంత కట్టాం అన్నట్టు ఒక్కొక్క బీసీ ప్రతిరోజు తన తల మీద 157 రూపాయల పన్నును ప్రభుత్వానికి కట్టిండు. ప్రతిరోజు మనం ప్రభుత్వ ఖజానాలో 157 రూపాయలు జమ చేస్తే ఈ ప్రభుత్వం 2014-15లో ప్రతిరోజు బీసీలకు ఎంత ఇచ్చిందంటే ₹1.5 చూసుకోగా 157 రూపాయలు కడితే ₹1.5 మనకు వాపసు వచ్చింది. ₹1.5. 2015-16లో ప్రతిరోజు మనం 181 రూపాయలు కట్టినాం ప్రభుత్వానికి, 181 రూపాయలు కట్టినాం. కడితే ఈ 2015-16లో ₹1.49 కొట్టిరు మనం ఒకన. మన సొమ్ము తిని బీసీ ప్రజలారా, వీళ్ళు తిని బతుకుతుంది మన సొమ్మే. ఈ దొంగల దగ్గర పైసలు మన సొమ్ము తిని బతుకుతా ఉంది. ఇవి నా లెక్కలు కాదు. నేను మొన్న రాత్రి 2 గంటల దాకా కూర్చొని కాగ్ రిపోర్ట్లన్నీ మర్రేసుకుంటా ఏం జరిగింది నా బీసీలకు అన్యాయం అని చెప్పి కూర్చుంటే తేలిన లెక్కలు ఇవన్నీ. 2016-17లో మన మొక్కాన ఇక్కడ ఎంత 2016-17లో 204 రూపాయలు కట్టినాం ఒక్క రోజుకు పన్నుల రూపంలో ఒక్కొక్క బీసీ. నేను 204, ఈయన 204, మీరు 204, ఆయన 204. సరే ఎందుకంటే ఒకరు 400 కట్టొచ్చు, ఒకరు 300 కట్టొచ్చు, ఒకరు 100 కట్టొచ్చు యావరేజ్ గా. అంటే ఒక్క బీసీ ప్రభుత్వానికి 2016-17లో 204 కోట్ల రూపాయలు కడితే ఈ 16-17లో మన మొక్కాన ₹3.74 వేసారు. 200 కడితే 204 రూపాయలు కూడా వేయలే మనకు. అంటే మనకు పోతున్నది ఆదాయమే మన జీవనాలకి పోతుంది ఇంత, మన కడుపులకు వస్తుంది ఇంత. చూసుకోండి దీన్ని ఏం ప్రభుత్వం అంటాం? ఈ దొంగల ప్రభుత్వం. అందుకోసమే బీసీల ప్రభుత్వం రావాలి, అందుకోసమే బీసీల రాజ్యాధికారంలోకి రావాలి. వడ్డించేటోడు మనోడై ఉంటే నువ్వు ఏడ కూర్చున్నా, ఏ బంతిలో కూర్చున్నా నీకు వస్తుంది. అందుకోసం కావాలి. మన సొమ్ము దీన్ని బతుకుతున్నటువంటి దొంగల ప్రభుత్వం మనకేదో చేస్తున్నట్టుగా డైలాగులు బీరాలు వలుతా ఉంటే చూస్తూ కూర్చో అన్నా. ఎవరన్నా వస్తారా డిబేట్కి ఈ లెక్కల మీద? దమ్మున్నోడు ఎవరన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరన్నా వస్తాడా? దమ్మున్నోడిగో ఇది తప్పయా అని చెప్పడానికి ఎవరన్నా వస్తాడా? ఖుద్దు ప్రభుత్వం అయ్యా, ఇది ప్రభుత్వం. ఈ శ్రీధర్ ప్రభుత్వ కార్యదర్శి ఇచ్చినటువంటి లెక్కలు ఇవి, గవర్నమెంట్ లెక్కలు. నేను చెప్పిన లెక్కలన్నీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు పడితే అందులో తీసినటువంటి లెక్కలు ఎక్కడెక్కడ బీసీలకు అన్యాయం జరిగిందంటే ఏం చేయాలి మరిగా? ఈ బడ్జెట్ లెక్కలు మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు తీసుకోండి సోదరులారా. ఇది బీసీలకు సంబంధించినటువంటి సొమ్ము. ఇంకా రెండో టాపిక్ లోకి వస్తా. రెండో టాపిక్ ఏంటంటే ఒక ఆమె ఒలపోత పోస్తా ఉన్నదాట. ఏమని? అసలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేయొద్దు, నాకు నచ్చలే, నేను ఆయన పోలే ఈమెను విలువలేదు. ఫస్ట్ ఈయన విలువలేదా? తెలంగాణ జాగృతి భారత జాగృతి ఎందుకైంది? తెలంగాణ కేసీఆర్ గారు డిసెంబర్ 22 తారీఖు డిసెంబర్ 15 ఒక్క నిమిషం ఇది క్లోజ్ చేయమా. ఇక్కడ ఇగో కవితాస్ తెలంగాణ జాగృతి బికమ్స్ భారత్ జాగృతి టు గో నేషనల్ వైడ్ గా పోతాందుకు వాళ్ళ అయ్యా ఏది
తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ రోజైతే భారత రాష్ట్ర సమితిగా మార్చిండో షెల్లె అంటే తన దుకాణాన్ని తెలంగాణ జాగృతి నుంచి తన పేరులో తెలంగాణ ఉడబీకేసి భారత్ అని జోడించింది. చూసుకో, ఆ రోజు డెక్కన్ క్రానికల్లో వచ్చినట్టు వ్యతిరేకించిన అని చెప్తున్నది. మళ్ళా నేను డిసెంబర్ 14 పత్రిక వచ్చింది, ఈమె వ్యతిరేకించిన అని చెప్తా ఉంది. వ్యతిరేకించిన ఆమె ఈ స్టేట్మెంట్ ఎట్లా చేసింది? నీ జాగృతి ఏమని? భారత జాగృతి ఎడికెలా అయింది? On the back of the TRS remaining itself BRS to go nation, TRS MLC Kalvakuntla Kavita Telangana Jagruti has become Bharat Jagruti and will expand its activities to all other states bearing Telangana అని చెప్పి పెట్టింది. మరి నీకు ఇష్టమే లేదంటిగా తెలంగాణ మీద గొలపోత వస్తీగా తల్లి. తెలంగాణ అంటే ఈ అస్తిత్వము అబ్బా ఏమి యాక్టర్ తల్లి. మెల్లగా అయినా నా సూచన చెప్తా ఉన్నా, నీ అంత దొంగేశాలే అవన్నీ అందరికి ఎరుకునే కానీ ఒకటి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకో. నీ ఇంటి పంచాది మీ వెలమ సంఘం ఉందిగా, ఆ సంఘంలో కూర్చొని మాట్లాడుకోదు. మీకు మాకే సంబంధము? నీ ఇంట్లో అగౌరవపరిచారు నిన్న తెలంగాణ మొత్తం నీ కోసం ఎందుకు పరితపించాలి? మా బీసీలకైతే నీకు సంబంధమే లేదు, నీకు మా బీసీలకు సంబంధం లేదు. అంతే. రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చుడు, ఆ స్క్రిప్ట్ అన్నా సరిగా రాసేలా చెప్పుడు కూడా కరెక్ట్ గా పండించలేకపోయింది అక్కడ. రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ అది. రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అనేది అందరికి ఎరికే. ఇంకా ఇక్కడ మళ్ళా శశబిశలు ఎందుకు? ఆత్మగౌరవం, ఆత్మగౌరవమే కావచ్చు. మీ ఆత్మ మీ ఆయన గౌరవం, మాకేం సంబంధం? టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసుడు నీ చేతులు లేకపోవచ్చు, కానీ భారత జాగృతి నీదే కదా, సొంతందే కదా. నువ్వేమైనా ఈమెది కాదు జాగృతి. 1990 ప్రాంతంలో ఖమ్మంలో పుట్టిన సంస్థ అది. ఈమె అది క్యాప్చర్ చేసింది. 1990లో ఖమ్మంలో జాగృతి అనేటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సాయం చేయడం కోసం మహిళలు, రైతులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ జాగృతి. ఈమెది కాదు, ఈమెనే బతుకమ్మ ఈమెనే పెట్టినట్టుగా చెప్తా ఉంది కానీ ఈమెది కాదు. దుకాణం, ఆ దుకాణం వేరేది. ఆ దుకాణం కరెక్ట్. ఇక్కడ అమ్మా నువ్వు నిన్న ఏడ్చుకుంటా ఒలపోతలు పోస్తా ఉన్నావు కదా తల్లి, సరే ఒలపోతలు పోస్తా ఉన్నావు. నీ తెలంగాణ జాగృతిలోంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారతాన్ని ఎందుకు పెట్టినావు చెప్పు. అవును, నీ చేతిలో ఉండే కదా, చెప్పు ఎందుకు పెట్టినావు? నీకు ఇష్టమైన దాపరమైన హరిగా ఇష్టమే తెలంగాణ మీద పడి దోసుకుంది ఆమె అంటా ఉంది. ఆమె అన్న మాటనే ఏది ఇక్కడ మనం బీకి కట్టలు కట్టామని అక్కడ పోతున్నామా అని చెప్పింది. ఇక్కడ సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా తల్లి, సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా. మీ అయ్య లేకపోతే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే అసలు నువ్వు ఎవరు తల్లి? మధు యాష్కి గారిని అడిగితే చెప్పడా మీరేంది, మీ బతుకేంది? ఇవాళ బాగా పైసలు అడ్డగోలుగా సంపాదించి వాళ్ళని వీళ్ళని ముంచి నీ కుటుంబం చేయంగా ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది ఆడబిడ్డల వలపోతకు మీరు కారణమయ్యారు చెప్పు. ఇలా రేవంత్ రెడ్డి గారు మెల్లగా నిన్ను దించి సామాజిక న్యాయం జరగాలి అమ్మా, నీకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కేసీఆర్ పిలిచి ఇచ్చినాడు. నేనే కదా ఇలా ఇంటర్వ్యూ చేసింది, నేనే తెచ్చుకున్నా అని చెప్పలే. నేనే కదా వాళ్ళ నేను ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూ ఎట్లా మళ్ళా V6 కు ఫోన్ చేసి జర మల్లన్నతో ఇంటర్వ్యూ చేయించని బతిలాడితే నేను చెయ్యను సార్ అంటే బల్మీకి మా అంకమరాజు సార్ తోలితే వచ్చిన తీన్బార్ న్యూస్ లో దానికి సంబంధించి తోలితే వచ్చిన. అప్పుడే నీ యాక్టింగ్ గమనించిన. మేమే ఏదో బల్మీటికి వచ్చినట్టుగా నువ్వు చేసి యాక్టింగ్ అప్పుడే గమనించిన. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన తీవ్ర మనోవేదనకు అసలు గురైతుంది నీ వల్లనే. ఇలా బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డితో జతగట్టి రేవంత్ రెడ్డి బాణం లాగా నువ్వు బయటకు వచ్చి చేస్తా ఉన్నావు కదా దుకాణం. అందుకే పత్రికలలో అన్నిట్లలో ఎందుకు టాప్ వచ్చింది అనుకుంటున్నావు? ఈమెది రేవంత్ రెడ్డి రాపిచ్చిండు, రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చింది. బీసీలకు ఇంత అన్యాయం జరిగితే ఒక్క పత్రిక కూడా ఒక వార్త వేసినావు చూడు, 2 పేజీలో ఒక్కడన్నా ఒక వార్త వేసినావు చూడు. ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వార్త. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి సార్? మేమంతా ఏమన్నా ఉపాసం ఉందన్నా, దీక్షలు చేయన్నా ఈ ఆత్మగౌరవం కోసం? మాకేం సంబంధమమ్మా, మాకేం సంబంధము? ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మీ ఇంటి పంచాయతీ తెచ్చి మీకు పైసలు ఎక్కువ మీరు కొట్లాడుకొని మీరు కీసులాట వాడి ఇదేదో రాష్ట్రాన్ని నీకేం సంబంధం? నీ కథ ఏంది? 20 లక్షల వాచ్ ఎక్కడి నుంచి? అయ్యో బాగుండు, నేను కొనుక్కున్నా, పైసలు ఉంటే కొనుక్కో, వ్యాపారం చేసుకోవచ్చండి. వా ఏమి ఇవన్నీ ఉన్నాయి, మీ దుకాణాలు అన్నీ ఉన్నాయి. రాసి పెట్టుకో కవితమ్మ, నువ్వు ఈ రాష్ట్రంలో
ఏడ నిలబడ్డా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్త చేతిలో చిత్తుగా ఓడిస్తాం బీసీలం. నిన్ను చూడు మెల్లగా దిగిన ఇట్లా రేవంత్ రెడ్డి దించిండని ఆ స్క్రిప్ట్ అన్న సరిగా రాసి ఇవ్వచ్చు కదా. ఆ స్క్రిప్ట్ కూడా సరిగా రాసి పండలే ఆడ వండలేదని పత్రికలలో మర్చిపించారు. పత్రికలలో బ్యానర్ వార్తలు సపరేట్ హెడ్డింగులు పెట్టి మళ్ళా ఏంటంటే మండల వార్తలు మీరు మాట్లాడి తీసిండ్రా ఏంటంటే పేపర్లలో రావవి. ఎందుకంటే మేము మెజారిటీ ప్రజలైన బీసీల వార్తలు రాయనటువంటి ఈ దద్దమ్మ పత్రికలు ఈమె వలపోతను రాసుకొచ్చినాయి. ఓ పంజేరి పత్రికా యాజమాన్యాలు ఎవరైతే పోయి ఉన్నారో కవితింటి కాడ కూర్చొని ఇట్లా గప్పుకొని ఏడ్చుకుంటూ కూర్చోరు ఏం జరిగిందో. టీవీ ఛానల్లో కూడా ఉండాలి మండలి ఏమన్నా వేసిర్రా? మా జాతరకు పట్టబగటీలు అన్యాయం జరిగితే మీకు వార్త కాదా? మా జాతరకు అన్యాయం జరిగితే మీకు వార్త కాదు. ఆమె ఏడ్చిందట. ఏడితే మాకేంది, ఏట్లా కొట్టుకోపోతే మాకెందుకయా? మా మీద తెచ్చి రుత్తా ఉన్నారు ఆ పత్రికల వార్త. పంచాయతీ మొత్తం తెలంగాణ పంచాయతీ అయింది. పంజాబీ మీరందరు ఈ పత్రికల ఓనాలు ఉన్నారు అగ్రకులాలు, మీరు కూడా పోయి ఆడ కూర్చొని ఓదార్పు యాత్రకు పెట్టుకోరు. ఒకటి ఎవరింటి పంచాయతీ, ఎవరి కథ? మా ఇంటి పంచాయతీ, మా కడుపు కోత, మా విద్యార్థుల భోజనం ఎత్తుకపోయారు, మా ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి దొంగతనం చేసిరు. ఇవిటి వార్తలు ఎవర్రా అంటే ఇవి వార్తలు కావట, అవి వార్తనట. ఆమె ఏడిస్తే వార్తనట. ఇవి పత్రికల కాదు. ఈ పత్రికల గురించి మీరు ఏం చెప్తారు బాయ్ సాబ్? లైవ్ చూస్తున్న మిత్రులారా, ఈ పత్రికల గురించి మీ కామెంట్ ఏంటి తెలియజేయండి. ఈ పత్రికలు వ్యవహరిస్తున్నారు. ఇగో అన్ని పత్రికలలో అదే ఉండొచ్చు మేబీ. ఇగో అదే బీఆర్ఎస్ కు నైతికత లేదు. ఈ డ్రామాలు చూడండి. ఇది ఇండ్ల బ్యానరే, ఇగో ఇండ్ల బ్యానర్ వాడతారే, అన్నిట్లో బ్యానరే, ఈనాడులో కూడా బ్యానరే. ఈనాడులో కూడా ఉందా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇదంతా. మీకు ఇగో రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్న స్క్రిప్ట్. రేవంత్ రెడ్డే పైసలు పెడతా ఉండు పత్రికలకు ఆమె వార్తలు వేయాలని. ఎందుకు? టీఆర్ఎస్ ను ఖతం చేయాలని. అమ్మా నేను చెప్తా ఉన్నా, కల్వకుంట్ల కవిత గారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఎవరు? వాకిటి శ్రీహరి గారు, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు, 3 ప్రమాణ స్వీకారం చేశారు కదా. అలా నీది 4వ నెంబర్ ఉండేనా లేదా? నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. నువ్వు ఆ రోజే కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయి మంత్రి పదవులు తీసుకోవడానికి పోతే కదా నువ్వు నిలబెట్టిరు అన్నకేని. నువ్వేదో ఆత్మగౌరవ పంచాయతీ అంటే ఏంది? మోసం జరుగుతుందని నిలబెట్టిరు వాళ్ళు. మీ నాయన మీ అన్న కూడా పసిగట్టి నువ్వు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ మంత్రిగా మారడానికి వేసిన కుట్ర ఫెయిల్ అయింది కదా. ఆ రోజు 4వ నెంబర్ నీది ఉండేనా లేదా? నువ్వు చెప్పిగా ఇప్పుడు నిన్న పిల్లల మీద ఒట్టేసి చెప్పినావు కదా, ఈ మాట చెప్పిగా. ఇదే మాట చెప్పు. నువ్వు ఏఐసిసిలో ఉన్నటువంటి ఒక కీలక నాయకునితో టచ్ లో ఉన్నావా లేదా? నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పింది ఎందుకు చెప్తావా? మా ఈ డ్రామా ఎవరి కోసం? బీసీ ప్రజలారా, మళ్ళా అయ్యేది అయిపోయింది, ఇక ఈమె బయలుదేరింది, జాగ్రత్త. వీళ్ళకి అలా ఇచ్చిన పాపమే. మనం ఈ 78 సంవత్సరాల మన రక్తం దాగిన జాతులు వీళ్ళంతా. ఎవరికే సానుభూతి లేదు. మన ఆత్మగౌరవం మనకు ఉండాల్సిందే బీసీలారా. ఇది ఈ 2 టాపిక్లు. ఇక మీకు ఈ బీసీ బడ్జెట్ కు సంబంధించినటువంటి లింక్ కావాలంటే ఇగో ఇక్కడ ఉంది, ఈ చాట్ బాక్స్ లో ఉంటది. ఈ లింక్ తీసుకోరు. అయితే వివిధ యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైతే లైవ్ నడిపిస్తా ఉన్నారో ఇది మీరు కూడా ఈ లింకును ఈ చాట్ బాక్స్ లో పేజ్ చేయండి, దాన్ని పిన్ చేసి పెట్టండి పైన. ఎందుకంటే మళ్ళీ నేను ఇట్లా చెప్తే మళ్ళీ వాళ్ళకి ఆడ దొరకది. కాబట్టి ఇట్లా ఇది క్లిక్ చేయగానే బీసీలకు పెట్టిన బడ్జెట్ భాగవతం అంతా బయటకు వస్తుంది. ఇక మీరు చేయాల్సిందల్లా ఒకటే సోదరులారా, బీసీలకు ప్రత్యేక సప్లాన్ కావాలి, బీసీలకు మాకు కూడా ప్రత్యేక సప్లాన్ కావాలని చెప్పి మనమంతా ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, వివిధ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా శాఖలు ఎవరైతే బాధ్యులు ఉన్నారో రేపు 7 తారీఖు రోజు అన్ని కలెక్టర్లకు, అన్ని ఆర్డీఓలకు, అన్ని ఎంఆర్ఓలకు, కమిషనర్లకు అందరికీ వినతి పత్రాలు అందజేసి మాకు బీసీ సప్లాన్ కావాలి అని చెప్పండి. సో దానికి సంబంధించినటువంటిది మీకు ఇక్కడ ఇంకొక లెటర్ ఉంది. ఈ లెటర్ను కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెట్టానో ఎడబెట్టానో పెడతాం.
మీకు అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అనేటువంటి వెబ్సైట్లో అది పెడతాం సోదరులారా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అనేటువంటి వెబ్సైట్లో పెడతాం. లేదంటే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యాటర్ను యాజ్ యూజువల్ గా రాసేసి మీరు ఆ ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వీళ్ళందరికీ అందజేయండి. ఎందుకంటే బీసీ ప్రజలారా, మనం పోరాడకపోతే వీళ్ళు మనల్ని కూడా తింటారు. కడుపులో ఉన్న పిండాన్ని కూడా తింటారు వీళ్ళు దొంగలు. కడుపులో ఉన్న పిండాన్ని కూడా తింటారు. ఇలా ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని రేవంత్ రెడ్డి ఈమెను బాణం లాగా వదిలితే పాపం ఆమె బీసీలలో యాక్సెప్టెన్సీ లేదు. అవి వెలమ దొరసాని వెలమ భవనంలో కూర్చొని మీ పంచాయతీ ఉంటే మాట్లాడుకొని చూసుకోపోరి. ఆ లెక్కలు గిక్కలు ఏమున్నాయి ఆడ చూసుకో. కుల సంఘాలలో కూర్చొని మీ కులం ఎంతమంది రమ్మా? తెలంగాణ రాష్ట్రంలో వెలమోళ్ళు ఉన్నదే 1,02,000 మంది. 1,02,000 మంది. మా బాలసంతోలు ఉన్నంత మంది లేరు మీరు. మా గంగెడ్ల గుడిసెలు ఉన్నని లేవు మీ ఇండ్లు. కాబట్టి ఆడ కూర్చొని మాట్లాడుకొని పెద్ద ఈ తెలంగాణ కొంపలు అంటుకునేది ఏం కాదు. ఏంటిది రమ్మన్, ఇది మీ ఇంటి పంచాయతీ తల్లి. ఈ ఇంటి పంచాయతీని నువ్వు పత్రికల ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తం చేస్తా అనుకుంటున్నావు. నీ పప్పులే ముడికై నీ పప్పులు రేవంత్ రెడ్డి పప్పులే ముడికై. తెలంగాణ రాష్ట్రంలో 2028లో వచ్చేది అది మా ప్రభుత్వమే, మా బీసీల ప్రభుత్వమే. మీ డ్రామాలు మీ కథ అంత అప్పుడు తేలుస్తాం ఖచ్చితంగా. ఆ రోజు వస్తుంది. తొందర రండి బాయ్ సార్. కరీంనగర్ జిల్లా నుంచి కొన్ని చేరికలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? అఖిల్ పాషా నమస్కారం. దా భాయ్ సాబ్ బులా ఉनको. వెల్కమ్ టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బాయ్ ఇస్ तरफ आजा. దా बैठ. నమస్కారం. నమస్కారం భయ్యా. హాయ్ నమస్కారం. पहला मुझे तेरा అఫ్రోజ్ అని కరీంనగర్ అఫ్రోజ్ భాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొంచెం ఉదర్ దే శ్రీనివాస్ అని శ్రీనివాస్. అచ్చా, కంటెస్టెడ్ కాపుటర్ అందరూ రావడానికి సిద్ధంగా. ఖచ్చితంగా మనం కరీంనగర్ని ఈసారి కొట్టేసేయాల్సిందే. మున్నాబాయ్ అని బాయ్. 61 డివిజన్ అన్న. వస్తా కదా, ఎందుకు రానిగా, నాకేం పని, అదే పనిగా. సతీష్ థ్యాంక్ యూ. ఒక నిమిషం, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వీళ్ళు చేరినటువంటి క్రమం, ఎందుకు చేరుతా ఉన్నారు, ఈ ఉద్యమం ఏంది, కొద్దిగా వాళ్ళ మాటల్లో అలాగే అఖిల్ పాషా మాటల్లో కూడా విందాం. కొంచెం ముందు స్క్రీన్ టచ్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి కొన్ని డివిజన్లలో వార్డుల వైజ్గా మరి డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు చేరికల కోసం. మన సూర్యాపేట జిల్లా ప్రైవేట్ టీచర్ల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మిత్రులు మన పార్టీలో చేస్తా ఉన్నారు, వాళ్ళకి స్వాగతం. ఓకే, సో కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు రాబోయే పట్టణానికి సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, డివిజన్లకు సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, సో కరీంనగర్ జిల్లాలో ఉన్న 66 డివిజన్ల నుంచి తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీలో ఉంటాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజల ముందు నేను తెలియజేస్తా ఉన్నా. పోటీకి అభ్యర్థులు ఎవరైనా అర్హులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఖాయిష్మదం ఎవరైతే ఉంటే మరి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రావాల్సిందే. సో పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా సంప్రదించాల్సింది కరీంనగర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీంకు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు దాదాపు అందరూ డివిజన్లలో కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు, ఇంతకుముందు పోటీ చేసి మరి తక్కువ మెజార్టీతోని ఓటమి పాలైన వాళ్ళు ఖచ్చితంగా ఈసారి బీసీ రాజ్యాధికారం సాధించాలి అనే ఉద్దేశంతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం కోసం మరి నడుస్తున్న ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఉద్యమాన్ని మరి దృష్టిలో పెట్టుకొని మా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ చైతన్యమయ్యారు. కాబట్టి ఈసారి కరీంనగర్లో 66 డివిజన్లలో ఖచ్చితంగా మరి బీసీల జెండా ఎగరబోతుంది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఐక్యమై మరి ఖచ్చితంగా పోటీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ, తప్పకుండా ఈసారి
కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు తప్పకుండా ఎక్కువ శాతం మరే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీట్లు సాధిస్తామని చెప్పేసి మరి తెలియజేస్తూ అదేవిధంగా నూతన సభ్యులతో కూడా మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై జై మల్లన్న. రెండు మాటలు చెప్పేసి మరి తిరుమల మల్లన్న ఇది ఒక బీసీ కోసం ఉద్యమం కోసం చేసిన పోరాటంలో ఇది చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుంది. ఎలాంటి కూడా వీళ్ళు వెనుక ముందు ఆలోచించకుండా అందరూ జైనింగ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కరీంనగర్ నుంచి మేము ఈరోజు జాయిన్ అయినా ఇంత ఎన్ని డివిజన్లలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే రైట్. ముందుగా తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ నుండి భారీ ఎత్తున వచ్చి ఈరోజు మా పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ స్వాగతం పలుకుతూ తీర్మానం చేస్తున్నటువంటి ప్రయత్నం బీసీ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి తిరుమల మల్లన్న గారు. వారికి మా వంతు సహాయంగా ఈ పార్టీలో జాయినింగ్ అయి వారికి మా పూర్తి సహకారాలు అందిస్తూ రేపు బీసీ ముఖ్యమంత్రిని చేసుకునే ఉద్దేశంతో బీసీ అభివృద్ధికి తోడ్పాటుగా నడుస్తున్న మా సహచార స్నేహితులకు సోదరిమణులకు అందరికీ నేను బీసీ బిడ్డలకు ఈరోజు ఈ వేదిక నుంచి చెప్పడం ఏమిటంటే, మీరు కూడా ముందుకు వచ్చి ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని, ఈ బీసీల అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మల్లన్న గారి అడుగుజాల్లో నడుస్తూ గడపకు బీసీ బిడ్డల ఆవేదన, బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను చెప్పుకుంటూ రేపు రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రులను, బీసీ మంత్రులను మన అనుకున్న వాళ్ళను అందరినీ రాజకీయ నాయకులుగా ఎదిగి అందరూ తోడ్పాటు చేస్తూ బీసీ సమాజానికి అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ ఈరోజు పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఒక ముచ్చట పెడతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అంటే చాలా కీలకమైనది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కరీంనగర్ జిల్లా నుంచే పురుడు పోసుకుంది. ఆ రాజకీయ పార్టీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా నుంచే ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, కరీంనగర్ జిల్లాలో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన మరి కార్పొరేటర్లు ఖచ్చితంగా గెలుపొందుతారు. సో వారి గెలిపే దిశగా మేము పనిచేస్తాము. మరికొన్ని రోజులలో తీన్మార్ మల్లన్న గారు కూడా కరీంనగర్కి రావడానికి సిద్ధమయ్యారు. కాబట్టి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా ఐక్యమై కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ముందు వరుసలో నిలబెట్టాలని చెప్పేసి కోరుతూ నేను ముగిస్తా ఉన్నా. ఈరోజు మాతోటి వచ్చి చాలామంది చేరికలు కొత్త వాళ్ళు చేరారు మన పార్టీలోకి. సో వీళ్ళందరికీ నేను మరొకసారి ఘనంగా స్వాగతం పలుకుతూ మీ అందరికీ ముందస్తుగా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, తప్పకుండా మీ గెలిపే దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ వెంట ఉంటుంది. ఖచ్చితంగా మీతో పాటు ఎన్నికలలో నడుస్తుందని చెప్పేసి నేను వీరందరికీ మాటిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది ఇట్లుంటే ఒకసారి మనము మార్నింగ్ లిస్ట్లోకి వెళ్దాం. అన్ని జిల్లాల నుంచి చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. ఇక ఈనాడు దినపత్రికను చూసుకుంటే విచారణార్హతే సమస్య, పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలని సూచన. నిర్ణయం తెలిపేందుకు గడువు కోరిన తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వి. తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా పడ్డది. ఇక ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలన్న సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ నదీ జలాలకు సంబంధించి పోలవరం నల్లమల సాగరు అక్కడ ఏది
అక్కడ పోలవరం కడతా ఉంది, తర్వాత ఇంకా బనకచెర్ల ఇవన్నీ కూడా కట్టుకుంటా ఆగమాగం చేస్తుందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది దానికి సంబంధించి. అయితే ఈ పిటిషన్ దాఖలు చేస్తే అసలు యాక్చువల్గా దీనికి సంబంధించి మీరు ఒకసారి దీనిపైన పరిశీలించండి, తర్వాత ఈ పిటిషన్కు అర్హత ఉందా లేదా అని చెప్పేసి దీన్ని చూడాలని చెప్పేసి, విచారణ అర్హత ఉందా లేదా అని చెప్పేసి దీనిపైన ఒకసారి మేము పరిశీలిస్తాం, ఆ తర్వాతనే చూస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. అయితే సింఘ్వి వాదనలు వినిపించడానికి వెళ్ళిండు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న ఏమంటుండంటే ఇక్కడ ఏది తెలుగు మహాసభల జరుగుతూ ఉన్నాయి అక్కడ ఏపీలో. అయితే ప్రపంచ 3వ తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నాయి, అందులో చెప్పిండు అంటే ఇరు రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది, తర్వాత ఒకరికొకరు సహకరించుకోవాలంటున్నాడు. సహకరించుకోవాలని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మనము ప్రాజెక్టు కట్టుకుంటుంటే ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటుంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే వాళ్ళు అటెట్లా కడతారు, తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది, కృష్ణా వాటర్ మాకు రాకుండా అయిపోతుందని చెప్పేసి పిటిషన్ వేసి ఇప్పుడు గోదావరి నీటిని ఎంతైనా వాడుకోవచ్చు అని మేము చెప్పినాము, కాబట్టి మేము కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి అక్కడ చంద్రబాబు చెప్తా ఉన్నాడు. కాబట్టి మొత్తం మీద ఇక్కడ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి 12వ తేదీకి వాయిదా పడ్డది. ఆ తర్వాత మరి ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సమర్పించిన ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ కు కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి ఆమోద ముద్ర వేయక ముందే డిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ దాఖలు చేసిన పిలువడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన రెడ్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపాలి, తెలిపిన తర్వాత వాళ్ళు ప్రాజెక్టు కట్టుకోవడానికి డిపిఆర్ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఆమోదం తెలపక ముందే డిపిఆర్ రెడీ చేసుకుంటున్నారని చెప్పేసి అక్కడ తెలంగాణ ప్రభుత్వం వాదించింది. అయితే ఇందులో వాదిస్తే అందులో ఏమన్నదంటే ఒకవేళ ఈ పిటిషన్కి విచారణ అర్హత ఉందా లేదా అసలు ఫస్ట్ ఆ విషయం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత 12వ తేదీకి వాయిదా వేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు సిజేఐ ఇంకొక మాట కూడా ఏం చెప్పిందంటే ఇరు రాష్ట్రాలు ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉంటారో మాట్లాడుకొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటే బాగుంటుందనే విషయం కూడా అని చెప్పిండు. ట్రైబ్యునల్ తీర్పును ఏపీ ఉల్లంఘించిందని చెప్పేసి సింఘ్వి వాదించిండు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందుకెళ్లి తెలంగాణ సమస్య చెప్పుకోండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను నిర్వహించడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మించిన మార్గం లేదనుకుంటే సివిల్ సూట్ దాఖలు చేయండి, ఇట్లా డైరెక్ట్ కాకుండా సివిల్ సూట్ ఏమన్నదంట. అవసరమైతే అందులో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలను పార్టీలుగా చేర్చండి, మిగతా ఎవరైతే పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయి కదా ఆ రాష్ట్రాలను కూడా పార్టీలుగా చేర్చి అందరు కలిసి మాట్లాడండి అని చెప్పింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయాలు, సిఫారసులు, అనుమతుల కోసం ఎదురు చూడకుండానే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటే ఎవరేం చేయగలరు? ఒకవేళ కేంద్ర జల సంఘం అనుమతి లేకుండానే ఒకవేళ ప్రాజెక్టు కట్టుకుంటే, ఒకవేళ తర్వాత వద్దని చెప్తే వాళ్ళ ప్రజాధనాన్ని అంటే పబ్లిక్ పైసలని మొత్తం డబ్బులన్నింటిని కూడా వేస్ట్ చేసినట్టు అయిపోతుంది. దానికి ఎవరు ఏం చేయలేరు, ఆపొచ్చు అని చెప్పింది. కాబట్టి ఈ విషయంలో అత్యవసరతను దృష్టిలో ఉంచుకొని పనులు ఆపాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై కమిటీ జోక్యం చేసుకోవచ్చు అని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కూడా చెప్పిండు. మొత్తం మీద 12వ తేదీకి అంటే ఇవాళ ఎంత 6వ తారీఖు అంటే 12వ తేదీకి వాయిదా పడ్డది దానికి నదీ జలాలకు సంబంధించి. తర్వాత కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కలిసి ఎదుగుదాం. ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నాడు. తెలుగు మహాసభల పోస్టర్ కవర్ ఆవిష్కరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. చిత్రంలో గదల్ శ్రీనివాస్, జస్టిస్ బులుసు శివశంకర్ రావు, అశోక్ గజపతిరాజు, పెమ్మసాని చంద్రశేఖర్, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలొద్దు, పరస్పర సహకారంతో ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా మారాలి. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. గోదావరి నీటిని తెలంగాణ ఎంత వాడుకున్నా అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పిండు. గోదావరి నీటిని వాడుకున్న అభ్యంతరం లేదని చెప్పిండ్రు. తర్వాత మనకోటి ఏంటంటే ఇక్కడ కృష్ణా నీటికి సంబంధించి మాత్రం మొత్తం కూడా మేము 100% అడ్డుకుంటామని చెప్పేసి ఇది ఇంతకుముందే అడ్డుకట్ట కూడా వేసిండ్రు. తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి సాగాలని, ఒకరికొకరు సహకరించుకుందామని, ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసి నడుద్దామని, ప్రపంచంలోని అత్యున్నత జాతి స్థాయికి ఎదుగుదామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇక గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మదరాసి నుంచి తెలుగు జాతిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ ప్రపంచంలోనే తెలుగువారు గొప్పగా ఎలా ఎదిగారో, సైబరాబాద్ ఐటీ విప్లవం ప్రపంచంలో మన స్థానాన్ని ఎలా నిలబెట్టిందో వివరించారు. మొత్తం మీద నిన్న ఇరు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకుందాం, కలిసి అభివృద్ధి చెందామని చెప్పేసి మాట చెప్పిండు అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే మరి కలిసి నడుద్దాం అంటున్నారు. తర్వాత కొన్ని విషయాల్లో మరి అడ్డుపుల్లటిని ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి తెలంగాణ నాయకులు కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక మాతృభాషలో చదువుకుంటేనే అత్యున్నతంగా రాణిస్తారని చెప్పేసి చంద్రబాబు అంటున్నారు. సాంకేతికత సాయంతోనూ భాషను కాపాడుకోగలం. ఈనాడుతో తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరవదని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. ఇక 16 అణాల తెలుగుకు 16 సూత్రాలతో పట్టం కడదామని చెప్పేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటున్నారు. తెలుగు భాష రక్షణకు పోరుబాట జస్టిస్ ఎన్వి రమణ చెప్తున్నాడు. అంటే అసలు యాక్చువల్గా తెలుగు భాష రక్షణకు పోరుబాట వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఏదైతే అన్నం పెట్టినటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాష మనకు వద్దనుకుంటున్నారు. అంటే ఉపాధి అవకాశాలు తెలుగు నేర్చుకోవడం వల్ల, తెలుగు భాషలో విద్య అభ్యసించడం వల్ల ఉపాధి అవకాశాలు దొరకైనటువంటి ఒక భావానికి వెళ్ళిపోతా ఉన్నారు తల్లిదండ్రులు. దీంతో తమ పిల్లలని తెలుగు మాతృభాషలో చదివించడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళకు, తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళకు, తెలుగులో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తే తప్పకుండా తెలుగు భాష నేర్చుకుంటారనేటువంటి మాట కూడా చెప్పిండు జస్టిస్ ఎన్వి రమణ. ఇక పూలే జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి సీఎం అన్నారు. నిన్న సినిమాకు పోయారు. ఎవరు? నిన్న అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు, తర్వాత కొంతమంది కలిసి ఎమ్మెల్యేలు కలిసి ఇక్కడ సినిమాకు పోయారు. ఏం సినిమా అంటే పూలే సినిమా. అది హిందీలో ఉండే, తర్వాత దాన్ని తెలుగులోకి అనువాదం చేసిండ్రు. ఆ సినిమాకి నిన్న పోయి ఆ సినిమా చూసిండ్రు. అంటే అప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే, తర్వాత సావిత్రిబాయి పూలే ఇద్దరు చేసినటువంటి కృషి, అంటే 18వ శతాబ్దంలో వాళ్ళు పడినటువంటి పాటలు, అంటే అక్కడ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, తర్వాత చదువుకోవడానికి కింది వర్గాలకు అవకాశం లేకుండా చేయడం, తర్వాత స్త్రీలను విద్యకు దూరం చేయడం లాంటివి చేసిండ్రు. అవన్నీ కూడా అవహేళనన్నింటిని కూడా ఎదుర్కొని ఎట్లా ముందుకెళ్ళిండ్రు. తర్వాత ఈ సమాజానికి అంటే కింది స్థాయి వర్గాలకు వాళ్ళు ఎట్లా సేవలు చేసిండ్రు, తర్వాత ఈ కింది వర్గాలు అభివృద్ధి చెందడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసిండ్రు అనేటువంటి విషయానికి సంబంధించి పూలే అనేటువంటి సినిమా నిన్న వాళ్ళు చూసిండ్రు. చూసి పూలే జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సినిమాను వీక్షించిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్స్కు ఆర్టీసీ బస్సులో పోయారు. నిన్న సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి దంపతుల జీవితాలు, వారి సేవా గుణం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య కోసం ఆ దంపతులు ఎదుర్కొన్న సవాలును పూలే సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా అనంత్ మహాదేవన్ తెరకెక్కించిన హిందీ చిత్రమే పూలే అని చెప్పేసి పూలే చిత్రాన్ని వీక్షించేందుకు అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్స్ కు వీళ్ళందరూ కూడా పోయిన నిన్న. ఉన్నాయా? ఓకే. తర్వాత సూర్యాపేట ఈ ఒక్క నిమిషం చూసిన తర్వాత చెప్పాం. నిన్న వీళ్ళు ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళిండ్రు. ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళి అక్కడ సినిమా చూసిండ్రు. ఆర్టీసీ బస్సులో పోయినరు. ఎలక్ట్రిక్ బస్సు ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ బస్సులో పోయినరు. పోయి చాలామంది ఎమ్మెల్యేలు, తర్వాత ప్రభుత్వ విప్పులు వీళ్ళు వెళ్ళి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు. అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా అక్కడ ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ సినిమా చూసిండు అనమాట.
పూలే సినిమాని. ఇట్లా సినిమా కూడా నిన్న చూసిండు అది. తర్వాత ఇక్కడ ఏది సూర్యాపేట జిల్లా నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు కొనసాగినాయి. దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున సాగుతున్నటువంటి ఈ బీసీ ఉద్యమం, అలాగే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీ సోదరులు, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఈ సమూహం అంతా మరింత బలపడే దిశగా ఇవాళ సూర్యాపేట జిల్లా నుంచి వివిధ ముఖ్య నాయకులు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరబోతా ఉన్నారు. వట్టె జానయ్య గారి సారథ్యంలో, జిల్లా అధ్యక్షుడు అంజయ్య గారి నాయకత్వంలో, అలాగే సోదరిమణి నీరజ గారి నాయకత్వంలో ముఖ్య నాయకులు కూడా చేరబోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది. వాళ్ళ పరిచయ కార్యక్రమాన్ని జానయ్య యాదవ్ గారు చేస్తారు. అన్న నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మరి మెజారిటీగా ఉండబడినటువంటి ఈ వర్గాలకు రాజ్యాధికారంతో మాత్రమే మన యొక్క హక్కులు కావచ్చు, మన యొక్క తలరాతలు మార్చే అవకాశం ఉంది. మరి 70-80 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా నాటికి గ్రామాల్లో మన మెజారిటీగా ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళకి ఇంకా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ల కోసం అరువులు చేసేటటువంటి పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలనేటటువంటి గొప్ప ఆలోచనతో మరి ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మరి అనేక మంది మరి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భం. మరి అందులో భాగంగానే ఇవాళ సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి పెన్బాడు మండలానికి సంబంధించి ఆ యొక్క అన్నారం బ్రిడ్జి గ్రామానికి సంబంధించినటువంటి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టరు, మన మరి సర్పంచ్గా కూడా స్వల్ప తేడాతోని మరి పోటీ చేసి ఓడిపోయినటువంటి అన్న పెద్దలు మరి మురళి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా వారికి సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు అంజయ్య గారి ఆధ్వర్యంలో స్వాగతం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరో సీనియర్ నాయకులు అన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఆ పార్టీకి రాజీనామా చేసి రంగన్న గారు కూడా తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా యువకుడు మరి ఆ యొక్క మండలంలో యాక్టివ్గా ఉండి మరి అనేక సందర్భాల్లో బీసీ వాదం మీద మాట్లాడేటటువంటి నాయకుడు ఇవాళ మరి మల్లన్న గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో మధు గారు జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి సూర్యాపేట జిల్లా మహిళా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి మరి ఇవాళ మల్లన్న గారి నాయకత్వంలో మరొక్కసారి మల్లన్న గారికి పరిచయం అవుతున్న సందర్భంగా మంజులా గౌడ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సూర్యాపేటనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీ సమాజం అంతా ఒక్క వేదిక మీదకి వచ్చి మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరినీ కలుపుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. ఈ పార్టీకి క్లియర్గా ఏమి చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు. 2028 నాటికి బీసీ ముఖ్యమంత్రిని ఈ గద్దె మీద కూర్చుండబెట్టబోతున్న ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు తరతరాలుగా జరిగినటువంటి అన్యాయాలను ఖడ్గంతో ఖండిస్తూ ఇవాళ అన్ని వర్గాలకు ఎవరెంతో వారికంతా అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నటువంటి పార్టీలో చేరిన నాయకత్వానికి చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై తెలంగాణ, జై రాజ్యాధికార పార్టీ. ఇది సూర్యాపేట జిల్లాతో పాటు అన్ని జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ చేరుతా ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే ఇక ఢిల్లీ అల్లర్ల కేసు నిందితులు ఉమర్ తర్వాత షర్జీల్ కు బెయిల్ నిరాకరణ, నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు అంటున్నది. ఇక ఈమె ఏడుస్తున్నది. ఎవరు? నైతికత లేని పార్టీ భరాసా, నాది ఆస్తి పంచాయతీ కాదు ఆత్మగౌరవ పోరాటం అంట. ఎవరు ఆత్మగౌరవం మరి? వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తిగా చట్టసభలకు తిరిగి వస్తా, మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి ఎదుగుతుందని ఆమె ప్రకటించింది నిన్న. భరాసా 8 పేజీల రాజ్యాంగం ఒక పెద్ద జోక్, ఆ పార్టీలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు, నన్ను సస్పెండ్ చేయడానికి రాత్రికి రాత్రే క్రమశిక్షణ చర్యల కమిటీ పుట్టుకొచ్చింది, నైతికత లేని పార్టీలో నేను ఉండను, అది ఆస్తుల పంచాయతీ అని కాంగ్రెస్ అంటోంది, మా కులదైవం లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా నా 2 పిల్లలు పై ప్రమాణం చేసి చెప్తున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పోరాటం, ఇక్కడ నుంచి వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తిగా చట్ట సభకు తిరిగి వస్తా, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని చెప్పేసి ఆమె చెప్తున్నది. అతను యాక్చువల్ విషయం ఏంటంటే మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి ఇట్లా చేస్తుంటే ఇది గమనించినటువంటి వాళ్ళు బయటకు వెళ్ళగొట్టినటువంటిది వాస్తవం. అసలు యాక్చువల్గా జరిగిన కథ ఏంటంటే ఈమె మంత్రి పదవి ఇస్తున్నారు, తర్వాత ఇక్కడ మొత్తం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా మారుతుందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ కేసీఆర్ కానీ తర్వాత అక్కడ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కలిసి మొత్తం మీద ఏదో మోసం అవుతుందని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేసింది. జరిగింది అది. కాకపోతే ఏంటంటే మేము చెప్తుంది వేరే అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఉన్నది ఏం కథ అనేది చూడాలి. మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళు పైరవికారులు, ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీస్ మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇంటి పంచాయతీ మళ్ళీ మొత్తం మీద అందరి మీద రుద్ది ఇక అద్భుతం ఏదో చేసినాము, తర్వాత ఏదో మొత్తం ఏదో ఆమె త్యాగం చేసినట్టుగా ఇట్లా అన్ని నడుస్తుంటాయి అన్నమాట లెక్కలు. మండలిలో మాట్లాడుతూ కన్నీరు పెడుతున్న కవిత. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట. ఇక హైకోర్టు తీర్పునే సమర్థించింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లని కొట్టేసింది. ఇక జిఎస్టీ బిల్లుపై మజ్లిస్ వర్సెస్ భాజపా. 1 నేషన్ 1 ట్యాక్స్ పేరుతో కేంద్రం డ్యూటీ చేస్తుందని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. వెల్లోకి వెళ్లి భాజపా ఎమ్మెల్యేలు నిరసన చెప్పినారు. జిఎస్టీ సవరణలతో రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు అని చెప్పేసి ట్రంప్, అక్కడ అమెరికా అధ్యక్షుడు, గ్రీన్లాండ్ మాకు కావాలి, రక్షణ పరంగా ఆ దేశం కీలకమని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యానించిండు. మేము నిర్దోషులం మదురో దంపతులు వాదించిండ్రు. వెనిజులా అధ్యక్షురాలిగా రోడ్జిగ్జ్ బాధ్యతలు చేపట్టింది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మదురో ఇక్కడ వెనిజులా అధ్యక్షునిగా ఉంటే అసలు యాక్చువల్గా వాళ్ళని తీసుకుపోయి ఆయనని తర్వాత ఆయన భార్యని ఇద్దరిని కూడా తీసుకుపోయి అక్కడ ఏది కోర్టులో హాజరుపరిచిండ్రు. వీళ్ళేదో తప్పు చేసినట్టుగా. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అమెరికా ఏం చేస్తుందంటే ఇక్కడ వెనిజులాలో అత్యంత ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయి కాబట్టి ఆ చమురు నిల్వలు కొట్టేయాలంటే ఏం చేయాలి? ఆ దేశాన్ని నాశనం చేయాలి, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి. వాళ్ళు ఇంటలేరు కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చేసి ఇట్లా చేస్తావు. మరి దీనిలో ఐక్యరాజ్య సమితి మరి సమితిలో ఏం మాట్లాడుతారో ఏందో చూడాలి మరి దీనిపైన. ఇక ఓఎన్జీసీ బావిలో భారీ బ్లోఅవుట్ వచ్చిందంట. నిన్న మంటలు చెలరేగినాయి. అక్కడ ఏది 30 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరుసు మండలో జరిగింది ఈ ఘటన. అయితే 30 మీటర్ల ఎత్తుతో ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. కాకపోతే ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు. సంతోషం. ఇంకా ఇగో వెనిజులా కుర్చీ మీద కాలు పెట్టి కూర్చున్నాడు ఎవరు? ట్రంప్.
వెనజులా అధ్యక్షుడిగా రోడ్రిగ్జ్ అని చెప్పేసి ఉపాధ్యక్షురాలు ఉండే, ఆ ఉపాధ్యక్షురాలని ఇప్పుడు అధ్యక్షురాలని చేసిండ్రు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. బండికి వేలాడుతూ బడికి. ఇక స్కూల్ టైంకు బస్సు రాక స్టూడెంట్లు తిప్పలు పడుతున్నారు. ప్రమాదకరంగా 2 కిలోమీటర్ల ప్రయాణించి స్కూల్కి వెళ్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపహాడ్లో ఈ ఘటన చోటు చేసుకున్నారు. చూడరు ఇట్లా పిల్లలు. అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ స్థానికంగా బడులు పాఠశాలలు ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండదు. లేకపోతే కనీసం వాళ్ళ పిల్లలకు ఈ రవాణా సౌకర్యాలన్నా కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా ఊరి దగ్గర కూడా, మా దగ్గర కూడా ఏది యాదాద్రి భువనగిరి జిల్లా తర్వాత బొమ్మల రామారం మండలం మల్యాలలో మా దగ్గర కస్తూర్బా స్కూల్ కూడా ఉన్నది. చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి వస్తుంటారు తల్లిదండ్రులు. రావడానికి సరిగా మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మొత్తం బాగాలేదని చెప్పేసి చాలాసార్లు ఎమ్మెల్యేకి కూడా చెప్పినాం. ఎవరు మా స్థానిక ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రభుత్వం ఆయన కూడా చెప్తే చేస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు అట్లే పెట్టిన మరి ఏమైందో చూడాలి కదా. నా ఆస్తి గొడవ కాదు ఆత్మగౌరవ పోరాటం అని చెప్పేసి ఈమె చెప్తున్నది. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనవి అని చెప్పేసి ఆమె అంటున్నది. విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ను అంటే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం నాకు అస్సలే ఇష్టం లేదని చెప్పింది. అస్సలే ఇష్టం లేనప్పుడు మరి తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చినావమ్మా అంటే సమాధానం లేదా మా దగ్గర. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనయట. ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటకు పంపారు. ఎందుకమ్మా ప్రశ్నిస్తే ఏం మరి 15 మంచిగా ఉంటుంది కదా. అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నది కథ. అధికారం పోయిన తర్వాత మళ్ళీ మెల్లగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు అందరికి అన్యాయం జరిగింది. ఇక్కడ ఎవరికి తెలంగాణ అమరవీరులకు అన్యాయం జరిగింది, ఇక్కడ చిన్న బతుకులకు అన్యాయం జరిగింది, ఈ వీళ్ళకి అన్యాయం జరిగిందని ఇప్పుడు మొదలుపెట్టింది అనమాట. కొత్త పంచాయతీ శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకుందట. నా 2 పిల్లల మీద ప్రమాణం చేస్తున్నా, అది నా ఆస్తుల పంచాయతీ కాదు, ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయతీ అంట. ఆత్మగౌరవం ఎవరి ఆత్మగౌరవం? నీ ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఏమున్నది? నాకు పదవి ఏమంటే ఇయ్యలేదు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి తీసుకుందామని వస్తే ఇక ఇట్లా వాళ్ళు ఎలగొట్టిరు. అది కథ. ఇక్కడే పీకినమని జాతీయ స్థాయికి పోవాలి. సూటిగా పీకుడు మాట్లాడుతుంది. ఇటువంటి డైలాగులు. బీఆర్ఎస్ హయాంలో అన్నింటి అవినీతి అని చెప్పేసి ఒకటి. తర్వాత ఒక్క కంపెనీలకే ₹1,00,000 కోట్ల పైగా పనులు. మరి ఇవన్నీ జరుగుతుంటే ఏం చేయాలంటే యాక్చువల్గా ఈ కల్వకుంట్ల కవిత చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే అవినీతి ఆరోపణలు ఉంటాయో వీటన్నిటిపైన సిబిఐ విచారణ జరిపించాలి. తర్వాత అసలు యాక్చువల్గా ఏసీబీ కూడా అంటే మొత్తం కూడా దీని మీద విచారణ జరిపించి అసలు యాక్చువల్గా మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆగమైనాయి, మరి ఎవరెవరు అవినీతి చేసిండ్రు, ఆమె దగ్గర ఫుల్ డేటా ఉన్నది. మరి ఆ డేటా తీసుకొని ప్రత్యేకంగా విచారిస్తే మొత్తం తేలిపోతుంది లెక్క. ఆ విషయాలకైతే 100% ఉపయోగపడుతామే. ఒక కంపెనీలకే ₹1,00,000 కోట్ల పైగా పనులు ఇచ్చిరట. ఎవరికి? మెగా కంపెనీకి. ఇక వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తాడట. ఏడిపోతుంది శక్తిగా. అమెరికాలో యాక్సిడెంట్ అయింది. పాపం తెలుగు దంపతులు చనిపోయినరు. అమెరికాలో వాషింగ్టన్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఏపీలోని పాలకొల్లుకు చెందిన కృష్ణకిషోర్ ఆయన భార్య ఆశా మృతి చెందారు. గాయపడ్డ కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పాపం. ఇక చైల్డ్ పోర్ను చూస్తే అరెస్టే. చైల్డ్ పోర్నోగ్రఫీపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆన్లైన్లో చిన్నారుల అశ్లీల వీడియోలు బ్రౌజింగ్ చేసినా, డౌన్లోడ్ చేసి స్టోర్ చేసుకోవడంతో పాటు ఇతరులకు షేర్ చేసినా ట్రేస్ చేసి పట్టుకుంటున్నది. మంచిగా ఉన్నది, మీరు పట్టుకుంటారు, మంచిగా ఉన్నది. చిన్నపిల్లలు ఇట్లా చేయడం తప్పు. యాక్చువల్గా చూడకూడదు, మంచిగా ఉన్నది. కానీ చూడడం తప్పు అంటారు. కానీ మరి అలా పెట్టినది కథ ఏంది? తర్వాత యాక్చువల్గా దాంట్లో ఉండకుండా చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అందులో వెబ్సైట్లో పెడుతుంటే ఆ పెట్టిన వాటిపైన ఆంక్షలు విధించాలి, తర్వాత దాన్ని బ్యాన్ చేసి పడేసేయాలి కదా. ఈ చూడడం తప్పే. 100% వీళ్ళు శిక్షించాల్సిందే. కానీ మరి పెట్టకుండానే చూసుకుంటే ఈ చూడడం ఉండదు కదా లెక్క. దాని మీద కూడా మరి ఫోకస్ పెడితే మంచిగా ఉంటుంది. సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం చేసింది. భారత తీర రక్షణ దళానికి చెందిన మొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ జలప్రవేశం చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం గోవాలో ఈ నౌకను ప్రారంభించారు. ఈ నౌక తయారీలో 60% భాగాలు దేశీయంగా ఇక్కడనే తయారు చేసినాయట. పోలవరం బనకచెర్ల వరద జలాలు తరలించే కుట్ర, గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ పనితీరు, పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు వినిపించింది. వరద జలాలు తరలించవద్దని సిడబ్ల్యూసి చెప్పినా ఏపీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ డిపిఆర్ రెడీ చేసుకుంటారు వాళ్ళు. రెడ్ పిటిషన్ కాదు, సివిల్ సూట్ వేయాలని చెప్పి సిజేఐ చెప్పిండట. సమస్య పరిష్కారానికి ఇప్పటికే
కేంద్రం కమిటీ వేసింది కదా అని ప్రశ్న. అవసరమైతే ప్రాజెక్టుపై స్టే ఇచ్చేలా కమిటీని ఆదేశిస్తామని వెల్లడి. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పిందట. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్న సుప్రీంకోర్టు. ఇక ఆర్టీసీ బస్సులో పూలే సినిమాకు పోయిన నిన్న ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులంట. కనుమ రోజు స్కూళ్లకు హాలిడే. సవరణ ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలోని స్కూళ్లకు 10 నుంచి 16 తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయంట. ఫస్ట్ అసలు యాక్చువల్గా 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అనుకున్నారు. కాకపోతే కనుమ రోజు కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసినట్ట. అందులో భాగంగా 16వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పిందంట. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పేసి ధర్మాసనం చెప్పింది. న్యాయపరమైనటువంటి క్రమశిక్షణే ప్రాధాన్యమిస్తాం. ప్రభుత్వ పిటిషన్ ని డిస్మిస్ చేసింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. అంటే మిగతా వాళ్ళపైన విచారణ చేయొచ్చు అని చెప్పింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో 1500 స్కూళ్లు క్లోజ్ అయినాయి. బీఆర్ఎస్ హయాంలో 6000 బడులు మూసేసిండ్రు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీలు ఆగమవుతున్నాయి. భయపడి మేనేజ్మెంట్ రాజీపడినా మేము ఊరుకోం. స్టూడెంట్ భరోసా కార్డు మరిచిన కాంగ్రెస్ సర్కార్. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడాడు. అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 6000 స్కూళ్ళు మూతపడితే ఇప్పుడు 1500 స్కూళ్ళు మూతపడ్డాయి. ఈ మూతపడడానికి కారణం ఏంటి అంటే సరైనటువంటి సౌకర్యాలు కల్పిస్తలేరు. నిజంగా సరైనటువంటి సౌకర్యాలు ఇక్కడ ప్రభుత్వ బడుల్లో కల్పిస్తే విద్యార్థులను ఆటోమేటిక్గా ప్రభుత్వ బడులకు పంపుతారు పిల్లల్ని. ఇప్పుడు ఏది గురుకులాలు కానీ లేకపోతే ఇంకా కొన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానీ వాటికి డిమాండ్ ఎందుకు ఎక్కువ పెరుగుతుందంటే అక్కడ మంచిగా ఉన్నాయి, వసతులు కరెక్ట్గా ఉంటే పిల్లల్ని పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. అవి లేకపోవడం వల్ల ఇట్లా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం విద్యా వైద్యం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం 1000% ఉన్నది. ఇక అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య. ఎంఎస్ చదవడానికి 4 ఏళ్ల క్రిందట ఇక్కడ అమెరికా వెళ్ళినటువంటి నిఖిత పాత ఫ్రెండే ఆమెను చంపినట్టుగా గుర్తించిందంట. ఈమె రూమ్మేట్ ఉండినట్టు ఒక అతను రూమ్మేట్, తమిళనాడు రూమ్మేట్ ఉండే. ఈ రూమ్మేట్ ఉంటే తర్వాత వీళ్ళు వేరే వేరే ఉంటున్నారు. ఇప్పుడు ఉంటుంటే వాడు మరి ఏం లొల్లు అయిందో ఏం కథలో తెలియదు. వాడు చంపేసిండట. చంపేసి మళ్ళీ ఇండియాకి వచ్చిండు. వాడు ఇండియాకి వస్తే మళ్ళీ ఇండియాలో అరెస్ట్ చేసిండు. వాడిని హత్య చేసి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిండు వాడే. ఇండియా వచ్చిన నిందితుడు. తమిళనాడులో నిందితుడిని అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ అధికారులు అమెరికాకు తరలించిండ్రు. అమెరికాలో హైదరాబాద్కు చెందిన యువతి హత్యకు గురైంది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. సికింద్రాబాద్ తార్నాక విజయపురి కాలనీకి చెందిన గోడిశాల నిఖిత జేఎన్టీయూలో చదువుకుంది. అయితే ఎంఎస్ చేయడానికి 4 ఏళ్ల కింద అమెరికాకు వెళ్ళింది. అక్కడే మేరీల్యాండ్ హౌవార్డ్ కౌంటీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ వెడా హెల్త్ డేటా అండ్ స్ట్రాటజీ ఎనలిస్ట్గా పనిచేసింది. నిఖితకు తమిళనాడుకు చెందినటువంటి చెన్నైకి చెందినటువంటి అర్జున్ శర్మ అనే యువకుడు గతంలో రూమ్మేట్గా ఉండేటోడంట. ఇద్దరు ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నారు. కాకపోతే వాడు మరి ఏం లొల్లి అయిందో ఏమో వాడు చంపేసిండట. చంపడేందుకు రా నాయన అసలు యాక్చువల్ వేస్ట్ ఫెలో. నన్ను హ్యాపీగా ఉంచాలి, నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఎందుకంటే హ్యాపీగా లేదంటేనా రష్యా నుంచి భారత్ చమురు కొంటుంది కాబట్టి నేను హ్యాపీగా లే అంటుండు. కొనొద్దంట. ఈయన అలుగుతే కొనొద్దిగా. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మరిన్ని టారిఫ్లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చిండు. ఇక భారత్ సుంకాలు తగ్గించాలని కోరింది అమెరికా సెనెట్. గ్రాహం చెప్పిండు. ఇక రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించాలని చెప్పిందని వెల్లడి. ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ ప్రభుత్వం పాకులాడుతుందని కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతుంది. ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ మోడీ జేడి వాన్స్ ఇంటిపైన కాల్పులు జరిపినట్టు దుండగులు ఒకరిని పట్టుకున్నారు. నిన్న ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉందంట. ఆడ ఆక్సిజన్ తక్కువైంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైంది. మొత్తం కూడా కాలుష్యం పెరిగిపోతుంది. ఆడ తీవ్రస్థాయికి చేరిన యాంటీ బయోటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా 8 రకాల స్టెఫిలోకాకస్ సూపర్ బగ్స్ ను రక్తంలోకి తీసుకెళ్తున్న PM2.5 కణాలంట. న్యూమోనియా, సెప్సిస్, చర్మ వ్యాధులు విపరీతంగా పెరిగే ప్రమాదం అంట. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టడీ చేస్తే అందులో తేలిందట. ఆడ గాలికి అంటే ఇలా ఆక్సిజన్ కంటే ఎక్కువ విషవాయులే ఉంటున్నాయట. ఏది ఢిల్లీలో. ఇక మండలిలో కవిత కంటతడి పెట్టుకుంటే ఒక్కొక్కరు కొట్టుకుపోతున్నారు. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు కొట్టుకుపోతున్నారట. ఈ వరదల పెద్ద అదే వస్తున్నట్టు, నది కంటే ఎక్కువ వాడుతున్నట్టుంది. అలాంటి కొట్టుకుపోతున్నట్ట. మంచిగా తీర్మారేసిండ్రు. మండలిలో కవిత కంటతడి పెట్టుకుంటే వీళ్ళ ఏడుపులో కొట్టుకుపోతున్నారు అందరూ. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసే కంటే ముందు ఇక్కడ
ఒక బాలుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ కాదు, ఆయన నటుడుగా ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే ఆయన అంటే మొత్తం కూడా మామూలుగా కాదు, వీరాభిమాని. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా. అయితే అసలు యాక్చువల్గా వాళ్ళకు రండం వాళ్ళ తల్లి వచ్చింది. అయితే విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు ఏంటంటే అసలు ఆ బాబుకి పుట్టుక నుంచే గుండె జబ్బుతోటి పుట్టిండు బాలుడు. పుట్టిన తర్వాత అసలు యాక్చువల్గా 14 సంవత్సరాలు ఉండడం. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు అయిపోయి 15 సంవత్సరాలు ఉన్నాడు ఆ బాబు. కాకపోతే ఏంటంటే ఆ గుండె జబ్బు ఇంకా తీవ్రమవుతా ఉంది. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే చివరి దశలో ఉన్నాడు. చాలా చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉన్నాడు దానిపైన. అయితే అతని చివరి కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ని చూడాలి, పవన్ కళ్యాణ్తో ఫోటో దిగాలి, ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అనేటువంటి కోరిక. కాకపోతే ఆ తల్లి చాలా ప్రయత్నాలు చేసింది. చెప్పండి ఏం జరిగింది? నేను అప్లికేషన్లు పెట్టిన, పార్టీ ఆఫీస్కి పోయి పార్టీ ఆఫీస్లో ఇచ్చిన. పార్టీ ఆఫీస్ పేరు కాదర్బి, ఆమె పేరు కాదర్బి, బాబు పేరు మునవరు. పార్టీ ఆఫీస్లో ఇచ్చిన. పార్టీ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత గిన పార్టీ ఆఫీస్లో ఇస్తున్నా 4-5 సార్లు ఇచ్చిన. మళ్ళా అతను పిఐ మధుసూదన్ అని అతనికి కాంటాక్ట్ అయినా పిఏ ఇచ్చిన, మీ చేతగిన మాట్లాడిపించిన. యాక్చువల్గా ఆయనకు అంటే పవన్ కళ్యాణ్ గారు పిఏకి నేను మెసేజ్ పెట్టిన తర్వాత నేను మాట్లాడదామని చేస్తే బిజీ వచ్చింది. మెసేజ్ కూడా పెట్టినాం. పెడితే ఓకే అని అన్నారు. ఓకే అన్న తర్వాత ఏమన్నాడంటే విషయం ఏంటంటే వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పేసి, పవన్ కళ్యాణ్ మంచిగా ఉండాలని చెప్పేసి ఆ బాలుడు ఆ పిల్లగాడు ఏం చేసిందంటే అయ్యప్ప మాల వేసుకున్నాడు. యాక్చువల్గా ముస్లిం బాలుడు కానీ అయ్యప్ప మాల వేసుకొని అక్కడ శబరిమల కూడా వెళ్ళొచ్చిండు పిల్లగాడు. ఇగో ఈయననే ఆయన గెలవాలని చెప్పేసి, తర్వాత ఆయన మంచిగా ఉండాలని చెప్పేసి, మంచి పదవిలో ఉండాలని చెప్పేసి, పదవిలో ఉండాలని కోరుకొని అయ్యప్ప మాల వేసుకొని ప్రత్యేకంగా దీక్ష చేసిండు. దీక్ష చేయడమే కాదు, పూజలు చూడండి. అసలు యాక్చువల్గా వాళ్ళు ముస్లిమ్స్. పేరు ఆయన పేరు మునవర్ బాబు పేరు. అయితే ముస్లిం అయినప్పటికీ తర్వాత పవన్ కళ్యాణ్ బాగుండాలి, పవన్ కళ్యాణ్ గెలవాలనే ఉద్దేశంతో పూజలు చేసిండు. తర్వాత అక్కడ శబరిమలకు కూడా వెళ్ళొచ్చిండు. కేరళ శబరిమల కూడా వెళ్ళొచ్చిండు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆయన గెలిస్తే 3 times వేస్తా అని మాల వేసుకున్నాడు. 2సారి అయిపోయింది, ఇది 3సారి ఇంకా హెల్త్ ప్రాబ్లం ఇచ్చింది, సహకరిస్తలేదు పాపం. ఇప్పుడు 3వసారి ఆయన కోసం, ఆయన హెల్త్ బాగున్నా బాగలేకపోయినా వద్దు అని చెప్తున్నా వినకుండా, నా ప్రాణం కంటే ఎక్కువ కాదమ్మా, ఆయన ఎంతో మందికి సాయపడేటోడు, ఆయన కోసం మనము పూజలు చేయాలని నా చేత దుర్గమాల వేయించిండు. నేను దుర్గమాలనే వేసుకున్నా. ఆయన మాలలో పోయిన సంవత్సరం ఆయన మాలలో ఉన్నప్పుడు నేను గిన మాలలోనే ఉన్నా. మేము ఏం అడుగుతలేము, ఆయనకి ఒక ఫోటో, ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలని ఫోటో తీసుకుందామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో తీసుకొని 2 నిమిషాలు మాట్లాడాలనేటువంటిది ఆ బాబు కోరిక. పిఏకి విషమంగా ఉంది పరిస్థితి బాబుది. ఇప్పుడు ఇట్లా ఈ బాబే. కాకపోతే ఏంటంటే పిఏకి ఫోన్ చేసిండ్రు, తర్వాత పిఏకి మాట్లాడితే తర్వాత ఇక్కడ నుంచి ఎన్నిసార్లు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిండ్రు. గన్నవరం ఫస్ట్ పార్టీ ఆఫీస్ కి రమ్మన్నారు. పార్టీ ఆఫీస్ కి రమ్మంటే పార్టీ ఆఫీస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి రమ్మన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి పోతే అసలు పట్టించుకోవట్లేదు. నేను సారాన్ని, ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాడు, నేను సారాన్ని పిలిచేతందుకు లేదు. ఎందుకంటే మళ్ళీ పిలిస్తే మేము అపాయింట్మెంట్ ఇచ్చారు అనమాట. యాక్చువల్ గా అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళిండ్రు అమరావతికి. అసలు యాక్చువల్ వీళ్ళు ఉండేదేమో ఇక్కడనే హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్ నుంచి తర్వాత అమరావతికి వెళ్ళిండ్రు. అమరావతికి వెళ్తే అమరావతిలో పార్టీ ఆఫీస్ కాదు, అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో కలుస్తారంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ కి పోయినాం. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కల్పించమని చెప్పేసి అడిగితే, రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఏం మాట్లాడతలేడు పిఏ గారు. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయి తెలియదు అని చెప్పేసి వీళ్ళు అంటారు. అసలు తెలియదు ఆయన తెలిస్తే మంచిగా, అంటే చాలా మందిని జస్ట్ ఇక్కడ ఏది శ్రీశైలంలో ఒక మహిళకు, ఢిల్లీ నుంచి వచ్చిన మహిళకు దర్శనం కాలేదని ఆమెని ఆయన పిలిపించుకున్న సందర్భం ఉంది. ఎక్కడో ఢిల్లీ మనిషికి మన ఆంధ్రప్రదేశ్ లో పిలవకుండా అనేది ఉండదు. ఆయన దృష్టికి పోలేదు. ఖచ్చితంగా ఆయన దృష్టికి పోవాలని, మా బాబుకి ఆయన పిలుచుకోవాలని ఒక 2 నిమిషాలు మాట్లాడుతాను చెప్పేసి ఫోటో తీయాలని ఎన్నోసార్లు
ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండ్రు, మేము చెప్పిన తర్వాత ఏం చేసిండ్రు, నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరునా ఆ, నెల్లూరు పార్టీ ఆఫీస్కి రాసిండ్రు. మరి నెల్లూరు పార్టీ ఆఫీస్కి రాస్తే ఏం చేస్తారు, పార్టీ కాదు కదా వాళ్ళు ఏంటంటే అభిమాని, వీళ్ళ కుటుంబం మొత్తం కూడా అభిమాని. తర్వాత బాబు అయితే వీరాభిమాని. చూసారు కదా, ముస్లిం బాలుడై ఉండి తర్వాత అయ్యప్ప మాల వేసుకొని ప్రత్యేకంగా పూజలు చేసి ప్రత్యేకంగా ఇవన్నీ కూడా చేస్తున్నాడు పిల్లగాడు. చివరి దశలో ఉన్నాడు పాపం. అంటే బతికే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు డాక్టర్లు. కాబట్టి చివరి కోరిక ఏంటంటే ఆ బాబు కోరిక ఏంటంటే ఒకసారి చూడాలి, తర్వాత ఫోటో దిగాలి, తర్వాత 2 నిమిషాలు మాట్లాడాలి అనేటువంటిది ఆ కోరిక. నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే 100% పిలిపించుకుంటాడు, ఖచ్చితంగా పిలిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ప్రజల మనిషి, ఆయన ఆత్మాభిమానం కల్లవాడు, చాలా మంచి మనిషి. అలాంటిది మేము ఇన్నిసార్లు అతని పిఏకి నిన్నగిన మెసేజ్ పెట్టినా అసలు రిప్లైయే లేదు. నాకు కాల్ లెటర్ పెట్టినా అసలు అతను రెస్పాండ్ అవునే కావట్లేదు. ఇట్లా రెస్పాండ్ కాకపోవడం అనేది మామూలుగా అంటే పవన్ కళ్యాణ్ కావాలని ఇట్లా అహంకారం ముందు కలసలేదు అనుకుంటున్నారు, కానీ కాదు, అసలు కాదు. ఆయన విషయం తెలిస్తే కలసరని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలవాలనేటువంటి బాబు కోరిక. మేము ఇది పెట్టిన తర్వాత అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి అప్లికేషన్ పెట్టుకుంటూనే వస్తున్నా, నేను తిరుగుతూనే ఉన్నా. మళ్ళా తర్వాత తన పిఐకి డైరెక్ట్ పెట్టినా, అది తీసుకుపోయి నెల్లూరు పార్టీ ఆఫీస్కి ఇస్తే పార్టీకి దీనికి సంబంధం లేని విషయం. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి మేము అభిమానులమే. పార్టీకి ప్రాపర్ అసలు యాక్చువల్ గా ఏపీ అయితే హైదరాబాద్ లో స్థిరపడ్డారు, ఇక్కడనే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే అట్లా ఉన్నాడు, తర్వాత ఇంత అభిమానిగా ఉన్నాడు, తర్వాత ముస్లిం అయినా కానీ ఇట్లా మాల వేసుకున్నాడు, రకరకాల పూజలు చేసి. ఆయన రోడ్డు మీద వణుకున్నప్పుడు ఆయన 2 రోజులు అన్నం తినలే. మా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీద అరెస్ట్ అయితే 2 రోజులు అన్నం తినలే. ఆయన రోడ్డు మీద వణుకున్నాడు కదా, ఏపీ రాలేదని. 2 రోజులు అన్నం తినలే. ఆయన గెలిచినప్పుడు నేను ఒక వీడియో రిలీజ్ చేసిన, అది చూడండి కొంచెం. కాకపోతే అంటే ఇంత అభిమానికి ఒక్కసారి కల్పిస్తే, ఎందుకంటే పాపం బాబు చివరి కోరిక అది. ఓకే, అలాంటిది ఘన విజయంతో అసెంబ్లీలో ప్రజలే ఆహ్వానించారు. ఈ రకరకాల జరుగుతుంటే ఇవన్నీ కూడా పాపం తల్లి ఏడ్చింది, తర్వాత అంతా అభిమానులు, వీరాభిమానులు వీళ్ళు. కాబట్టి ఒక్కసారి పవన్ కళ్యాణ్ కల్పించండి, తర్వాత ఒక్కసారి ఫోటో దిగాలి, ఒక 2 నిమిషాలు మాట్లాడాలనేటువంటిది. అదే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఎట్లా చేస్తుంటాడు. కాబట్టి ఒక్కసారి కల్పించాలని చెప్పేసి ఆ తల్లి కోరుతా ఉంది. నేను కూడా ఒకసారి మాట్లాడతాను, మళ్ళీ ఒకసారి పిఏతో మాట్లాడతాను. ఆయన బర్త్డేలకు ప్రతి బర్త్డేకి చూడండి, ప్రతి బర్త్డేకు కేకు ఓకే, ప్రతి ఆయన బర్త్డే వస్తే చాలు మొత్తం అందరినీ పిలుస్తాడు. ఓకే, ప్రతి బర్త్డేకి. బాబు పాపం వీరాభిమాని, 14 సంవత్సరాల బాలుడు. అసలు యాక్చువల్గా బర్త్డే అవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఒక్క అవకాశం కల్పించండి, ఒక్క 2 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించండి, ఒక్క ఫోటో దిగే అవకాశం కల్పించండి పవన్ కళ్యాణ్తో అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కాదు ఆయన అంటే ఆయన వీరాభిమానిగా కోరుతా ఉన్నాడు. బాబు చివరి దశలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ఒకవేళ మీకు చేరాలని చెప్పేసి కోరుకుందాం. ఎవరైనా అవకాశం ఉంటే చేరవేయండి, ఈ విషయాన్ని చేరవేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మాట్లాడేటువంటి అవకాశం, ఒక ఫోటో దిగే అవకాశం మాత్రం కల్పించాలని చెప్పేసి ఆ తల్లి కోరుతా ఉంది. తర్వాత బాబు చావు బతుకుల మధ్య మొత్తం కూడా కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. అంటే పరిస్థితి అట్లున్నది కాబట్టి చివరి కోరికను తీర్చాలని చెప్పేసి నిజంగా హృదయ విదారకమైనటువంటి ఘటన. చిన్నప్పటి నుంచే గుండె జబ్బు బాబుకు ఉండడం, తర్వాత ఇప్పుడు ఇంత హెల్దీగా అనిపిస్తున్నాడు పాపం బాబు. కానీ ఇంకా కొంచెం అప్పుడు ఉన్నాడు, కాకపోతే కొంచెం పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆ తల్లి మొత్తం కూడా వేడుకుంటా ఉంది. కూర్చోండి, దయచేసి దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇది రాజకీయం చేయొద్దు ఖచ్చితంగా. రైట్, కూర్చోండి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. ఆయనను విచారించేందుకు అనుమతికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక బీఆర్ఎస్ కు నైతికత లేదని చెప్పేసి ఎవరు కల్వకుంట్ల కవిత అంటున్నది, ఈమెకు నైతికత ఉందని చెప్పేసి అంటున్నది. ఇక నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసని ఇక్కడ ఎవరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది, కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్ పై టారిఫ్లు పెంచేస్తా.
ఇక అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి ట్రంప్ అంటున్నాడు. ఇక గ్రీన్లాండ్ పై పెత్తనం కుదరదు అని చెప్పేసి డెన్మార్క్ ప్రధాని అంటున్నాడు. ఇక ట్రంప్ వద్ద మోడీ మోకరిల్లుతున్నారని, మిత్రుడిని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. అపరాధిని కాను, నేను వెనిజులా అధ్యక్షుడిని, మా ఇంటి నుంచి బంధించి తీసుకొచ్చారు. కోర్టులో మదురో తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా వేసిండ్రు. మదురో అంటే ఇక్కడ వెనిజులా అధ్యక్షుడు ఆయన. మాకు సహకరించకుంటే మదురో కంటే దారుణమైన గతి పట్టిస్తాం. వెనిజులా కొత్త అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ను ట్రంప్ హెచ్చరించిందట. ఇక రాజీనామా చేస్తానని చెప్పేసి ఏమంటే రాజీనామాపై పునరాలోచించుకోండి అని చెప్పేసి కవితకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచన చేసిండట. కూర్చొని మాట్లాడుకోండి, గోదావరి జిల్లాల వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని చెప్పేసి సూచించింది సుప్రీంకోర్టు. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం ఇదే నా లక్ష్యం, ఐక్యతతోనే తెలుగు జాతి పురోగతి. ప్రపంచ తెలుగు మహాసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మంచిగా ఉన్నా కానీ నీళ్ళు ఎత్తుకపోతా అంటుండు. పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనుల్లో తీవ్రంగా జాప్యం జరుగుతుందంట. ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు, సనత్ నగర్ టిమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం పడుతుందట. తుది దశకు అల్వాల్ టిమ్స్ భవనం ఇక ప్లాన్లో మార్పులతో కొత్తపేట టిమ్స్ ఆలస్యం జరుగుతూ ఉంది. 3 టిమ్స్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీకి మరో 6 నెలలు పడతాయట. కాబట్టి మెల్లమెల్లగా నడుస్తున్నాయి. కాబట్టి ఎప్పుడే పూర్తి అవుతుంది, ఎప్పుడు వీళ్ళకు వైద్య సేవలు అందుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నారు. పూలే దంపతుల జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. కుల నిర్మూలనకు తర్వాత మహిళా విద్యకు వారి పోరాటం అద్భుతం అని చెప్పేసి సీఎం అంటున్నాడు. మంత్రులతో కలిసి పూలే సినిమాను చూసిన రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో సినిమాకి వెళ్ళారు నేతలు. ఇక పైరసీ భూతంపై సమరం, తెలుగు సినిమాలను రక్షించేందుకు తెలంగాణ పోలీస్ తర్వాత టీఎస్సీసీ ఉమ్మడి పోరు, సాంకేతిక వ్యవస్థ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకున్నట. డీజీపీ నిర్మాత సురేష్ బాబు సంతకాలు పెట్టిండ్రు. ఇక పైరసీ నెట్వర్క్లు డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఇక మీదట నిరంతర పర్యవేక్షణ ఉంటుందట. మంచిగా ఉంటుంది పర్యవేక్షణ. ఇష్టం వచ్చినట్టుగా మరి టికెట్ రేట్ వేసేట దాన్ని కూడా చెప్పాలి, మళ్ళీ దీని మీద కూడా ఏరి. బంగ్లాదేశ్లో మరో హిందూ దారుణ హత్య. ఇక తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు, మృతుడు జర్నలిస్ట్ అంట. హిందూ వితంతువుపై గ్యాంగ్ రేప్ చేసిండట. చుడుకు చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి చూడు కొడుకున్న అసలు యాక్చువల్ నిజంగా బంగ్లాదేశ్ ఇటువంటి జరుగుతూ ఉంటే కొంతమందిగా సోకాళ్ళ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సప్పుడు చేయరు. అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య, కత్తితో ఒడిచి నిఖితను హత్య చేసిన మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మనట. అనంతరం భారత్కు పారిపోయి వచ్చిన నిందితుడు తమిళనాడులో అరెస్ట్ చేసినట్ట ఇంటర్పోల్ అధికారులు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనార్థి చూద్దాం. బియ్యం ఉత్పత్తిలో భారత్ నెంబర్ 1, చైనాను దాటి అగ్రస్థానంలోకి 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిన భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా గుర్తింపు. దిగుబడి పెంచే విత్తనాలు అభివృద్ధిలోనూ కీలక ముందడుగు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంటున్నాడు. బీసీలకు కేటాయింపులు కొండంతా, ఖర్చు మాత్రం గోరంతా. ఇందాక చెప్పిండుగా తీర్మానం వలన అది కథ లెక్క. కానీ 2,426 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరో 2 నెలల్లో బడ్జెట్ పూర్తి కానుంది. 10 నెలలు అవుతుంది ఇక బడ్జెట్ పెట్టి. 11,400 కోట్లు పెట్టని చెప్పి చెప్పిండ్రు. లాస్ట్కి వస్తే ఖర్చు చేసింది 2,000 కోట్లు. గాడుకున్న లెక్క. 2025-26 బడ్జెట్లోనూ 11,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. మరి మిగిలిన 9,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు చేస్తారు? బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం 1,908 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసిండ్రు. అయితే కానీ 365 కోట్లే ఖర్చు పెట్టారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల పౌష్టికాహారం కోసం బడ్జెట్లో 435 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. పెట్టిన ఖర్చు మాత్రం 315 కోట్లే. బీసీ స్టడీ సర్కిళ్ల పరిస్థితి మరీ దారుణం. బీసీ స్టడీ సర్కిళ్లు 50 కోట్లు కేటాయించి 4 లక్షలే ఖర్చు చేశారు. చూడరిగా ఏముంటుంది లెక్క. బీసీల జీవనోపాధి కోసం కేటాయించిన కేటాయింపులు 4,622 కోట్లు, చేసిన ఖర్చు మాత్రం 201 కోట్లు. ఇక రాజీవ్ యువ వికాసం తర్వాత బీసీ కుల భవనాల నిర్మాణంలో ఇదే దుస్థితి. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతున్నా బీసీ స్థితిగతులు మాత్రం మారలే. 12 ఏళ్ళు అవుతున్నా కానీ. ఇక టీఆర్పీ చీఫ్ శాసన మండలి సభ్యులు తీర్మానం వలన అడిగితే ప్రశ్న అడిగితే జవాబు చెప్తే ఇట్లున్నాయి కథలు లెక్కలు. అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై కాల్పులు జరిపినరు. ఇక ఓహియో రాష్ట్రం సిన్సినాటి నగరంలో ఘటన జరిగింది. మిగిలింది 6 కేంద్ర కమిటీ సభ్యులే. ఎవరు? మావోయిస్టులు. గణపతి, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తర్వాత మరో ముగ్గురే కీలకం. పార్టీని కోలుకోలేని దెబ్బతీసిన నంబాల, కట్టా రామచందర్ రెడ్డి, గోసా, హిడ్మా ఎన్కౌంటర్లు. ఇక బర్సీ లొంగుబాటుతో బెటాలియన్ 1 కొలాప్స్ అయిందంట.
అడ్రస్ లేకుండా పోయిన డీకే, తర్వాత ఏఓబి కమిటీలు. గణేష్ ఎన్కౌంటర్తో ఏఓబి పార్టీకి ఏఓబి అంటే ఏంటంటే ఆంధ్ర ఒడిస్సా బార్డర్ లో పార్టీకి అతిపెద్ద దెబ్బ. తెలంగాణ రాష్ట్ర కమిటీని కుంగదీసిన కంకణాల మరో కొంతమంది లొంగుబాటు. తెలంగాణ కమిటీకి ఆశాదీపంగా మారిన బడే చొక్కారావు. ఇక ఉనికిలోనే ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ సరిహద్దు. జార్ఖండ్, బీహార్ కమిటీ రాష్ట్ర కమిటీలు అయినా ఈ కమిటీల్లోని సభ్యుల సంఖ్య మాత్రమే. ఆపరేషన్ కగార్ కంటిన్యూ అయితే ఈ కమిటీలో మనగడ కష్టమే ఉంటుందంట. మొత్తం మీద మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంది. 17 మంది మావోయిస్టులే మిగిలారు. రాష్ట్రానికి చెందిన వారు ఇంతకు మించి లేరు. వీరిలో 4 కేంద్ర కమిటీ సభ్యులే, మరొకరు రాష్ట్ర కార్యదర్శి దామోదర్. కేంద్రానికి రాష్ట్ర పోలీసు శాఖ నివేదిక పంపించిందట. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, గోదావరి నీళ్లు వాడుకుంటే అడ్డు చెప్పలేదు. కాళేశ్వరం కట్టిన అభ్యంతరం పడలేదు. 40 ఏళ్లుగా 3000 టీఎంసీలు గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్నాయి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోండి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు, ఐకమత్యంగా ఉంటేనే తెలుగు వాళ్ళు ప్రపంచంలో నెంబర్ 1 అవుతారు. ఇక త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి మంచిగా ఉన్నది. ఈ నీళ్ళు కూడా కొట్టుకుపోదామని ప్లాన్ చేసిండు. అట్లా కృష్ణా నీళ్ళు కొట్టుకుపోవాలంటే గోదావరి నీళ్ళని కలపాలి. ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో గ్యాస్ లీక్ అయిందంట. కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు. మంచిర్యాల సిమెంట్ కంపెనీ కార్మికులకు న్యాయం చేయాలి. బకాయిలు, సర్వీస్ పరిహారం అందజేయాలి. కంపెనీ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేశ్వరం అంటున్నాడు. ఇక కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలి. పీఓకే సహా జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగమే. కాశ్మీర్ను పాక్ ఆక్రమించడాన్ని తాము గతంలోనూ వ్యతిరేకించాం, ఇక ముందు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాం. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ అంటున్నాడు. మహిళా సాధికారతకు పెద్దపీట. ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం. ప్రతి మహిళ హెచ్జిహెచ్ సభ్యురాలుగా ఉండాలన్నదే మా సంకల్పం. మహిళా సంఘాల చేత త్వరలో యాదగిరిగుట్ట వద్ద క్యాంటీన్ ఏర్పాటు చేస్తారట. రాష్ట్రంలోని మహిళలు మహిళా సంఘాల్లో చేరాలి అని చెప్పి సీతక్క అంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పారదర్శక సేవలు, మెరుగైన సేవల కోసం సంస్కరణలు తీసుకొచ్చాం. అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మిస్తామని పొంగులేటి. అదనంగా 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నాం. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎంలో అందుబాటులోకి తెస్తాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక శాసనసభ ప్రశ్నోత్తరాల సమావేశంలో ప్రశ్నోత్తరాలకు మంత్రులు సమాధానం చెప్పిండ్రు. కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు అని చెప్పి చెప్తా ఉన్నారు. మంచిర్యాల సిమెంట్ కంపెనీకి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల జోరు కొనసాగుతూ ఉంది. కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నల్లగొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టె జానయ్య సమక్షంలో చేరికలు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న తెలంగాణ టీఆర్పీ. ఇక ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో గోదావరి లీక్ అయింది. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. అట్లా అంటున్నాడు, మళ్ళా మేము కట్టుకుంటామని చెప్తారు. బియ్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయిందట భారత్. ఇది ఇట్లా ఉంటే ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే భారత్పై మరిన్ని సుంకాలు. నేను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారట ఆయన. కమిటీ మీరే వేసుకొని కోర్టుకు వస్తారా? రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. నల్లమల సాగర్పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. నివేదిక వచ్చే వరకైనా ఆగాలి కదా అంటూ న్యాయస్థానం చివాట్లు. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణపై ధర్మాసనం సందేహాలు వ్యక్తం చేసింది. సివిల్ వివాదం అంటూ వ్యాఖ్యలు. విచారణ 12వ తేదీకి వాయిదా వేసింది. ఇక పిఎన్ లీక్ పై రాష్ట్ర సర్కార్ డొల్ల వాదన మరోసారి తేట తెల్లం. సుప్రీంలో వాదనలకు విలువ లేకుండా చేస్తున్న ప్రభుత్వం అంట. హ్యాపీ న్యూ ఇయర్ ఆఖరి కాల్. నిఖిత తండ్రి కన్నీరు మున్నీరు రైతులు పాపం. అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య. మాజీ బాయ్ ఫ్రెండ్ చేతిలో మెట్టుగూడ యువతి హతం. ఇక మిస్సింగ్గా ఫిర్యాదు చేసి భారత్కు నిందితుడు పరారైనట. చెన్నైలో అర్జున్ శర్మని అరెస్ట్ చేసిండ్రు ఇంటర్పోల్ టీం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సర్కార్కు చుక్కెదురు. సుప్రీంకోర్టులోనూ మాజీ మంత్రి హరీష్ రావు విజయం సాధించండి కేసుకొచ్చింది. ప్రైవేట్ కేసులో ప్రభుత్వ అప్పీల్. హరీష్పై కక్షతో సుప్రీంకోర్టుకు వెళ్లి పరువు పోగొట్టుకున్న రేవంత్ సర్కార్ అని ఒకటి. సీఎంపై సభా హక్కులను నోటీసులు ఇచ్చిరట. రాయలసీమ లిఫ్టు, కృష్ణా జలాలపై అసెంబ్లీ తప్పుదోవ పట్టించారని చెప్పేసి ఒకటి. ఇక బడాయి బాబు మారని డాబు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కట్టారని బాబు చెప్పుకున్నట. ఇక మను పైన కన్ను. 50 ఎకరాలు లాక్కునేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుందని చెప్పేసి ఒక వార్త.
ఎస్సీయు తర్వాత మరో వర్సిటీ భూములపై నదరేసిందట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏడ్చుకుంటా పోతాం మొత్తం మీద బయటకు వస్తూ ఉంది కదా. కాకపోతే ఏంటంటే మొత్తం వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదించినటువంటి డబ్బుతోటి మొత్తం విదజల్లుతాం, మేమేమైనా చేస్తాం, రాజకీయాలను మారుస్తాం అనేటువంటి ఆలోచనతోటి కొంతమంది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అవి నడువై. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇట్లనే అట్లా అనుకుంటే అట్లా ఏపీ వాళ్ళు అట్లనే అనుకుంటే తెలంగాణ ప్రజలు దాన్ని మొత్తం కూడా ఖతం చేసి పడేసిండ్రు. కాబట్టి బీసీ సమాజం ఇటు ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఒక్కటైనరు. కాబట్టి దీన్ని ఎవరు ఆపేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు.